దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం ఎంతో గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఈరోజు ఇచ్చిండు. మనం దాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం. హల్లెలూయా. అయితే మనం ఈరోజు కొన్ని విషయాలు దేవుడు మనతోని ఏదైతే మనకి ఇచ్చిండో దాంట్లో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. 1 తిమోతి 3 1 తిమోతి 3rd chapter 1 to 16. మనం చదువుకుందాం. మీరు ఒకసారి గమనించండి, అందరు చూడండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితనుభావనుడు, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగినవాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడ మాడనివాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడలా అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యమును పొందినవాడై ఉండవలెను. ఎక్కడనంట? సంఘము వెలుపుట మంచి సాక్ష్యమును కలిగిన వాడై ఉండవలెను. అలాగునే పరిచారకులు మనుషులై మాన్యులై ఉండి దిమనస్కులను, మిగులు మద్యపానాసక్తులను, దుర్లభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనిన వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ముందుగా వాళ్ళు ఏం చేయబడాలి? పరీక్షించబడాలి. తర్వాత వారు పరీక్షింపబడిన తర్వాత వారు దానికి యోగ్యులై ఉన్నట్లు కనిపించినట్లయితే వారికి మనము అధ్యక్ష పదవిని ఇవ్వచ్చు. ఓకే, ఉండవచ్చు. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములను చెప్పని వారును, మితనుభవం గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఎవరిలో? పరిచారము చేయు స్త్రీలు. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారనై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఇవి దేనికోసం అంట? సంఘములో జనములు ఏ విధంగా చేయవలెనో అనేసి తెలియజేయట కొరకే ఈ విషయాలన్నీ నేను మీకు రాస్తున్నాను అనేసి ఎవరు చెప్తున్నారు? ఇది పౌలు గారు తిమోతితోని మాట్లాడుతా ఉన్నాడు, లేఖని రాస్తా ఉన్నాడు అనమాట. నీవు వ్రాయిచున్నాను ఈ సంఘములు సత్యమును, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తికి గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయములో నీతిపరుడునని తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, అహరోనుడై తేజోమయుడాయను. ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. కూర్చొని దేవుడు మనకి ఇచ్చిన దాని ప్రకారంగా మెల్లగా మనం వెళ్దాం. కొన్ని విషయాలను మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నా.
అయితే మనకి కూడా ఒక సంఘ క్రమం ఇవ్వబడ్డది. ఏంటది? సంఘ క్రమం. ఈ సంఘ క్రమంలో ఏ విధంగా ఉండాలి, అసలు సంఘ క్రమం అంటే ఏంటి? మనము ప్రతి సంఘానికి, బ్రెన్హామ్ టాబర్నాకిల్ కింద వచ్చిన ప్రతి సంఘానికి ప్రవక్త గారు ఇచ్చే సూచనలు. సంఘ క్రమం అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది, దేవుడు ఆ విధంగా మీ సంఘంలో మూవ్ అవుతాడు, మీరు ఈ యొక్క దారిని మీరు ఫాలో అవ్వాలి అనేసి ప్రవక్త గారు మనకి కొన్ని పెన్ను పేపర్లు మీరు తీసుకోండి. ఎందుకు అనంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రమము తెలవకుండా మనము దేవునితో మనం నడవలేము. ఎందుకు అనంటే పేతురికి తీసుకోండి, క్రమము తెలవకుండా మనము నడవలేము. ఎందుకంటే ఆ మేడగదిలో వారికి పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత వాళ్ళకి దాని క్రమం ఏంటో అర్థమైంది, పొందుకునే క్రమం. అవునా కదా? ఇప్పుడు దాన్ని మీరు పొందుకోవాలంటే ఏ క్రమంలో వస్తే పొందుకోగలరో అప్పుడు శిష్యులకు అర్థమైంది. ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ శిష్యులు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇగో ఈ విధంగా ఉంటే మరి మేము ఏం చేయాలయ్యా? మరి అందులో కొంతమంది హృదయాలు నొచ్చుకొని ఏమడుగుతున్నారు? మరి మేమేం చేయాలి? మరి మేము కూడా ఆ క్రమంలో ఉండాలని ఆశపడుతున్నాం, మేము కూడా ఆ కోల్పోయిన ఆ చైన్, ఆ లింక్ ఏదైతే ఉందో మరలా మేము దాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం అనేసి కొంతమంది జనాంగం అడుగుతా ఉన్నారు. అర్థమవుతుందా మీకు? కొంతమంది జనాంగం అడుగుతున్నప్పుడు అప్పుడు పేతురు మాట్లాడే మాట ఏంటి? మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోండి. అర్థమైందా? ఎక్కడ ఇది? 2వ అధ్యాయం 38వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? పేతురు. వీళ్ళు అడిగినప్పుడు పేతురు సమాధానం చెప్తున్నాడు. అంటే ఆ క్రమము వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఈ క్రమములో వస్తేనే నువ్వు దాన్ని పొందుకోగలవు. క్రమము లేకుండా వస్తే నువ్వు దాన్ని పొందుకోలేవు. ఎందుకనంటే ఒక క్రమం ప్రకారంగా రావాల్సింది. ఆ వస్త్రము ధరించే పెళ్లి విందులోకి రావాల్సింది. పెళ్లి విందులోకి వస్త్రము ధరించకుండా నీవు లోపలికి వస్తే వాళ్ళని త్రోసివేయమని చెప్తా ఉంది లేఖనం. అవునా కదా? అంటే ఏంటి? నీవు అందులోకి రావాలి అని అంటే ఒక క్రమం ఉంది. ఇదేంటి? వాక్యములోకి రావాల్సిన క్రమము, సంఘములోకి రావాల్సిన క్రమము. సంఘ క్రమము, వాక్య క్రమము. కాబట్టి ఈ క్రమము లేకుండా మనం దాన్ని పొందుకోలేమంటాడు. కాబట్టి మనకేం చేసిండు ప్రవక్త గారు? కొన్ని క్రమాలను ఇచ్చిండు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే. ఆమేన్. కానీ దీన్ని పెట్టుకొని రాజకీయాలు చేసుకోవడం కోసం ఇవ్వబడలేదు. రాజకీయపు యొక్క ఆత్మ ఏంటంటే వాడు ఈ లేఖనాన్ని అడ్డు పెట్టుకొని వాడి యొక్క సొంత ఉద్దేశాలను ఇంప్లిమెంట్ చేసుకోవడమే ఏంటిది? వక్రీకరించడం. అంటే అక్షరాన్ని తీసి కలపడం కాదు, కానీ అక్షరానికి వాడి సొంత ఉద్దేశం కలపడమే రాజకీయం. ఇది చాలా వరకు అందరు అనుకుంటారు అనమాట. ఏంటంటే మేము అదే క్రమంలో పాటిస్తా ఉన్నాం కదా, మేము అదే క్రమం చేస్తున్నాం కదా, మేము ఇంకా అసలు వేరే క్రమాన్ని మేము చెప్పట్లేం. అదే సంఘ క్రమము, అదే విధముగా ప్రవక్త గారు ఏదైతే చెప్పారో మా చర్చి ఓపెనింగ్ అప్పుడు మేము అదే క్రమాన్ని చెప్తా ఉన్నాం, మరి ఇక మేము వేరే క్రమాన్ని చెప్పట్లేము అనేసి ప్రతి సంఘాలు కూడా చెప్పే సంఘాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని సంఘాలు మాత్రమే జీవించే సంఘాలు ఉన్నాయి. కానీ ఈ సంఘ క్రమ ప్రకారంగా పాటిస్తే ఏమవుతుంది అని అంటే మేడగదిలో జరిగిన అనుభవం వస్తుంది. ఆమేన్. ఏమొస్తుంది? మేడగదిలో జరిగిన అనుభవం వస్తుంది. నీవు సంఘ క్రమాన్ని నీ సొంత ఉద్దేశముతోని కానీ తీసుకొని వెళితే నీకు మేడగదిలో జరిగిన అనుభవం రాదు, కానీ రాజకీయపు అనుభవం వస్తుంది. ఎందుకు ఈరోజు సంఘాలలో అదే శక్తి కనబడట్లేదు? ఈ క్రమము ఇచ్చిన వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం వెనక జీవితం ఏ విధంగా ఉంది? ఇది కదా ఇంపార్టెంట్. అవునా కదా? ఏం కావాలి? మన క్రమంలోకి వెళ్ళక ముందు అసలు క్రమం అంటే ఏంటో తెలిస్తే మనం ఆ క్రమం గురించి మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇదేదో జస్ట్ ప్రీచింగ్ చేసుకోవడం కోసం మనకి ఇవ్వబడలే ఈ క్రమాలు.
ప్రీచింగ్ చేసుకోవడం కోసం, మనం గొప్ప అని చెప్పుకోవడం కోసం ఇవ్వబడలే వర్తమానాలు ఈరోజు మనకి. దేనికోసం ఇవ్వబడ్డ ఈ వర్తమానాలు మనకి? ఆ యొక్క జీవితాన్ని రిఫ్లెక్ట్ చేయుట కొరకు, ఆ వాక్యం యొక్క రుజువు కోసము, ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పు కోసము, ఆ వాక్యం ఏదైతుందో ఈ భార్యలో నుంచి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి, అక్కడ ఈమె నడిచే కరపత్రికగా నడుస్తున్నప్పుడు అక్కడ కొన్ని జీవితాలు మరల్చబడట కొరకు ఈ వర్తమానం ఇవ్వబడ్డది ఈరోజు మనకి. ఆమేన్. అయితే ఈ క్రమం ఇచ్చిన ఆయన, మరి ఆయన ఏ ఉద్దేశం ప్రకారంగా ఇచ్చింది? యాక్చువల్గా ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన సంఘము ఆ యొక్క ఆది అపోస్తుల సంఘము వలె ఆ వరములతోని, ఆ భాషలతోని, ఆ యొక్క అనాయింటింగ్ స్వేచ్ఛగా సంచరించాలి. మనం ఎక్కడ కూడా మన సొంత ఆలోచనలు పెట్టకూడదు. మనం ఎక్కడ కూడా మన చిత్త ప్రకారంగా నడవకూడదు. పూర్తిగా దేవుడి యొక్క చిత్తం ఏదైతుందో ఎరిగి దాని ప్రకారంగా జీవించాలని మన ప్రవక్త గారి యొక్క ఉద్దేశం. ఆమేన్. ఈ ఉద్దేశము ఇంప్లిమెంట్ చేయబడాలి అనంటే నీ హృదయంలో ఎటువంటిది నింపుకొని ఇక్కడికి రాకూడదు. మరి ఏం చేయాలి? ఇది కావాలంటే, మనకి నెరవేర్పు కావాలంటే హృదయాలను ఎంప్టీ చేసుకొని ఆయన ద్వారా నింపుట కొరకు ఆశతో ఎదురు చూచే సంఘం కావాలి, ఎదురు చూచే జనాంగం కావాలి. వారిలో ఈ క్రమం నెరవేర్పులోకి వస్తుంది. వారు ఈ క్రమాన్ని పాటిస్తారు. వారి సంఘంలో ఈ 9 కృపావరాలు కదులుతాయి. ఆమేన్. ఈరోజు మన సంఘంలో కదలాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఉన్న చిన్న సంఘమే. అందరూ ఆశపడుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా హృదయపూర్వకంగా ఆశపడుతున్నా. ఈ సంఘమే కాదు, మన వర్తమాన అన్ని సంఘాలలో ఈ చివరి సమయంలో ఆ యొక్క నిజమైన ఆ యొక్క ప్రవాహము, అంటే ఆ యొక్క నిజమైన ఆ అనాయింటింగ్ కల్మషం లేకుండా మనం స్వేచ్ఛగా సమర్పించుకున్న హృదయాలలో ఆ యొక్క అనాయింటింగ్ కదలాడాలని నేను ఆశపడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అనంటే ఈరోజు నిజ క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే తన గురించి తను ఆలోచించేది కాదు, ఇతరుల గురించి ఆలోచించేదే నిజ క్రైస్తవుడి యొక్క ఉద్దేశం. ఒక సేవ నీకు ఇవ్వబడింది అని అంటే అర్థం ఏంటంటే, సేవకుడు అని అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక కష్టాలు పోయినాయి, అటో ఇటో కష్టపడి కొంతమంది విశ్వాసాలను సంపాదించుకుంటే మనకి ఇక కష్టాలు ఉండవు. మనం ఇక ఏ జాబు చేయాల్సిన అవసరం లేదు. ఏ జాబుకైనా రిటైర్మెంట్ ఉంది. ఏ జాబుకైనా, నేను లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నా, వారి యొక్క ఉద్దేశం గురించి మాట్లాడుతున్నా. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీకు తెలిస్తేనే క్రమం అంటే ఏంటో అర్థమవుతుంది. ఎందుకనంటే క్రమం అర్థం కావాలంటే అక్రమం తెలవాలి ఫస్ట్. అర్థమైందా? క్రమం అర్థం కావాలంటే ఏం కావాలి? అక్రమం తెలవాలి. మంచి ఉన్నదని తెలవాలంటే చెడుంటే అక్కడ ఉండాలి. అవునా కదా? దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. దాన్ని మనం దాని అంచులను కూడా మనం టచ్ చేయలేం ఆయన కృప లేకుండా. ఆమేన్. ఇది కేవలం ఆయన కృప మాత్రమే. అయితే ఈ కష్టాలు పోయినాయి, ఇంకే ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కడికి పోయినా కానీ రాచ మర్యాదలు, సేవకుడికి ఏమొస్తాయి? ఈరోజు రాచ మర్యాదలు ఇవ్వబడతాయి. అవునా కదా? కొన్ని విషయాలు చెప్తుంది క్రమం సంఘంలో. ఇవి కొంచెం మనం పాటించగలిగితే అయిపోయింది. ఇవి పాటించడం అంటే మనమే సేవకులం, అంతేనా కదా? కొన్ని విషయాలు తిమోతి గ్రంథంలో కొన్ని విషయాలు మాట్లాడబడ్డాయి, సంఘ క్రమంలో కొన్ని విషయాలు మాట్లాడబడ్డాయి. ఈ విషయాల పట్ల జనులకి మనము కరెక్ట్గా కనపడితే చాలు, ఇట్స్ ఫినిష్డ్, అయిపోయింది. ఇప్పుడు నేనెవరు? సేవకుడిక. ఎందుకు సేవకుడు? సంఘములో, సమాజములో లేఖనం ఏం చెప్తుందో అర్థమవుతుందా? అక్షర రూపముగా నాలో ఈరోజు కనపడతా ఉంది. అప్పుడు ఏమైంది? నేను సేవకుడిని, కానీ నా ఉద్దేశం వేరు. యూదా సేవకుడే, ఇస్కరియోతు యూదా సేవకుడే, కానీ ఉద్దేశం ఏంటి? వేరు. ఉన్నాయా? క్వాలిటీస్ ఉన్నాయా? అద్భుతాలు ఉన్నాయా? ఆశ్చర్యకాలు ఉన్నాయా? కృపావరాలు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా?
ఇది నెగిటివ్. పాజిటివ్ ఒకటి ఉంది. పాజిటివ్ అంటే ఏంటంటే ఉద్దేశం. నీ యొక్క ఉద్దేశం ఏంటి? నీ సేవ యొక్క ప్రారంభం యొక్క ఉద్దేశం ఏంటి? నీవు సంఘాన్ని కట్టాలి అనుకుంటున్న ఉద్దేశం ఏంటి? నిన్ను నువ్వు చూయించుకోవాలని కడుతున్నావా? నువ్వు ఇతరులకు కనపడాలని కడుతున్నావా? లేకపోతే వారు అన్నారు కాబట్టి నేనేంటో చూడు అని కడుతున్నావా? నేనేంటో చూడు అని నువ్వు చేసే ప్రతిదీ కూడా సాతాను యొక్క కార్యాలట. అవునా కదా? నీకు నేను చూయించుకోవాలి అని చేసే కార్యం ప్రతిదీ కూడా ఏంటి? సాతాను యొక్క కార్యం. ఇదంతా నెగిటివ్. ఇది ఏంటంటే సాతాను మనని ఒక భ్రమలో పెట్టిండు. వాడు మనని ఉద్రేకాలకు గురి చేస్తాడు. ఎట్లా? నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను, తింటే ఏం ప్రాబ్లం లేదు. అవునా కదా? తింటే మనం ప్రాబ్లం ఉందా? తినొచ్చు. ఆయన నిజంగా దేవుని కుమారుడు కాదా? పైనుంచి రాలేడా? రాళ్ళు రొట్టెలు కావా? 5 రొట్టెలు 2 చేపలే 5,000 మందికి పంచిపెట్టిన ఆయన. ఆఫ్టర్ ఆల్ ఆయన కడుపు నింపుకోవడం కోసం ఒక రాయిని ఒక రొట్టె చేసుకొని తినలేడా? చచ్చిపోయిన లాజర్నే తిరిగి లేపిన ఆయన ఆయన శిలువ మీద కొడుతుంటే దిగి రాలేడా? ఇవన్నీ చేయలేడా? మనం దూకితే నీ దూతలు వచ్చి పట్టుకుంటాయట, కాపాడుతాయి కదా. నువ్వు దూకలేడా? కాపాడరా మరి? మరి ఇవన్నీ ఏంటి? ఇదంతా నాదే, నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఏం చేయాలి? మొక్కు. అర్థమైందా? వాడు ఆశిస్తేనే తన్నబడ్డాడు కిందికి, ఆడికి ఈయన మొక్కాలట. అర్థమైందా? ఈడే ఆయనకు మొక్కుతాడు, నన్ను ఇప్పుడే పంపకని. మళ్ళా ఏంటంట? ఈడే ఆయనకి మొక్కుతాడు ఏమని? నన్ను ఇప్పుడే పంపకయ్యా, ఇంకా నా సమయం రాలేదు, అందులో మంపులోకి పొమ్మని ఆజ్ఞాపించు అనేసి ఈడే మొక్కుతాడు. ఈయనకు మొక్కాలట. కానీ ఆ సమయంలో ఆ విధంగా ఉంది. ఆ తర్వాత ఆయన ఏంటో లేఖనము రుజుపరచబడిన తర్వాత సాతాను ఏం చేస్తుండు? మొక్కుతా ఉన్నాడు. ఆమేన్. అంటే నిన్ను నువ్వు చూయించుకునే ప్రతిదీ కూడా ఏంటి? ప్రైడ్. అంటే ఒక గర్వము, ఒక అహంకారము, ఒక ఉద్రేకము ఏం చేస్తుందంటే నిన్ను పిచ్చి క్రైస్తవుడిగా చేస్తుంది. అర్థమైందా? సంఘ క్రమాన్ని అడ్డం పెట్టుకొని నీ యొక్క సొంత ఉద్దేశాలని ఇంప్లిమెంట్ చేసుకునేదిగా చేస్తుంది. ఇది ఏంటనంటే ఇది వాక్యక్రమం కాదు. నీవు రాజకీయము సంఘ క్రమాన్ని కలిపి నీ ఉద్దేశ ప్రకారంగా ఏలుతున్న క్రమం. ఆమేన్. కానీ నిజ సంఘములో ఏం జరుగుతుంది? వాక్యము సాక్ష్యం ఇస్తుందట. ఏం చేయాలి? నువ్వు మాట్లాడిన వాక్యము ఈరోజు నీకు సాక్ష్యం ఇస్తుందా? అద్భుతాలు కాదు, ఆశ్చర్యకార్యాలు కాదు, ఈరోజు ఎగరడం దూకడం కాదు, ఇవన్నీ కూడా ఈక్వల్ టు గాడ్. ఎవరు వాడు? సాతాను. ఎక్కడి వరకు రాగలడు? అక్కడి వరకు రాగలడు. కానీ ఈరోజు ఒకటి ఏంటంటే నీ తండ్రి అయితే ఆయన నీకట సాక్ష్యం ఇస్తాడట. ఏ విషయంలో? నీవు ఏ లేఖనానైతే పలుకుతున్నావో ఆ లేఖనము నీ పట్ల సాక్ష్యం ఇస్తుందట. అది అవును అంటదట, అది నిజమే అంటదట. ఈయన నా సేవకుడు అని చెప్తుందట, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్తుందట, ఈయన ముందుగా ఎన్నుకున్న దూత అని చెప్తాడట. అర్థమైందా? ఏంటంటే ఇది దేవుని యొక్క చిత్తములో జరుగుతున్న సేవ, ఇది దేవుడి యొక్క క్రమం. అర్థమైందా? ఈ క్రమంలో కాకుండా మనము మన సొంత ఉద్దేశాలని వాక్యములో జొప్పించి సంఘ క్రమంలో జొరిపి మనము సంఘానికి రాజకీయంలో నడిపిస్తూ భ్రమలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఇదే చాలా వరకు వర్తమాన సంఘాల్లో జరిగే కార్యాలు. అర్థమైందా? చాలా వరకు వర్తమాన సంఘాలలో జరిగే కార్యాలు. ఈరోజు నీవు చిన్నోడివా, పెద్దోడివా, బొడ్డోడివా కాదు కావాల్సింది. ఇక్కడ లేఖనం యొక్క రుజువు కావాలి. ఆమేన్. దేవుడి యొక్క ఎన్నిక కావాలి. లేఖనము ఒకవేళ ఈ వ్యక్తే నేను ఎన్నుకున్న వ్యక్తి అని చెబితే బొడ్డోడైనా ఆయన్ని వెంబడించాలి. అర్థమైందా? దావీదు బొడ్డోడే, వీళ్ళందరి ద్వారా తృణీకరించబడిన వాడే, త్రోసివేయబడిన వాడే. కానీ వీళ్ళందరూ ఒక క్రమానికి లోబడి ఉన్నారు.
కానీ దావీదు ఇంకొక క్రమానికి లోబడినాడు. అదే ఏంటి తెలుసా? దేవుడి యొక్క క్రమం, లేఖనం యొక్క క్రమం, వాక్యం యొక్క క్రమం. ఈరోజు మనం ఏ క్రమంలో ఉండాలి? వాక్య క్రమం. ఆ వాక్య క్రమము సంఘ క్రమము కలపబడాలి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ శక్తి వస్తుంది, ఇక్కడ జీవం కదులుతుంది. ఎందుకు అనంటే ఇది మనం అనుకొని ఏర్పరచుకున్న క్రమం కాదు. ఇది దేవుడు వేదనలో నుంచి, ఆ వేదనలో నుంచి సంఘానికి ఇస్తున్న క్రమం. అందుకనే ప్రవక్త గారి జీవితంలో ఎందుకు ఈ కార్యాలన్నీ జరిగినాయి? ఇప్పుడు ఆ వర్తమానం కాస్త అక్షరంగా ఎందుకు మిగిలిపోయింది? ఎందుకు సంఘాలలో కదలాడట్లేవు? ఎక్కడో చైన్ లింక్ మిస్ అయింది. ఆమేన్. ఏమైంది? ఎక్కడో చైన్ లింక్ మిస్ అయింది. కాబట్టి ఈరోజు ఆ క్రమము నెరవేర్పులోకి రావట్లే. మరి ఏమొస్తుంది? రాజకీయం 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 అడ్డం పెట్టుకొని, సంఘ క్రమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నాం. దానికి మాట్లాడడానికి ఇంకా నోరు ఉండదు. ఇంకా ఎందుకుండదు తెలుసా? ఈ లోకం యొక్క పాలన ఎవరికి ఇవ్వబడింది? సాతానికి ఇవ్వబడింది. వాని యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఏలాలని. అక్కడ వాడి ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా ఏలాలి. ఏం చేయాలి? ఏలాలి. ఆ సీట్ కావాలి. ఆయన ఆరాధించబడేది నాకు అర్థం కాదు. నేను కదా ఆరాధించబడాలి. ఎందుకంటే నేను పాటలు పాడితేనే వీళ్ళందరూ అసలు ఎగురుతా ఉన్నారు, కేరింతలు కొడతా ఉన్నారు. చాలా మంది గుంపు నాకు ఏర్పడ్డారు. ఈరోజు ఆయన ఎందుకు ఉండాలడా? నేనుంటే కాదా? ఏందట? నేనుంటే కాదా? అదే కదా. తేజో నక్షత్రమా, బేకో చుక్క, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన దానా, ఏ విధముగా నీవు నేల మట్టుకు త్రోసివేయబడితివి. వాడు అసలు యాక్చువల్గా ఎవరు? ఆకాశం మట్టుకు హెచ్చింపబడ్డా? తేజో నక్షత్రమేనా? బేకో చుక్కనేనా? మరి ఏ విధంగా వాడు అంతగా హెచ్చింపబడి ఎందుకు అంతగా కిందికి త్రోసివేయబడ్డాడు? ప్రైడ్ ఏంటి? గర్వం, అసూయ, ఏలాలన్న ఆశ, ఇవన్నీ వాడిలోకి వచ్చినాయి. వచ్చి దాని ప్రకారంగా వెళ్తా ఉన్నాడు. వీనికి ఒక క్రమం ఉంది కదా. ఏం క్రమము? వాక్యములో నుంచే క్రమం ఉంది వాడికి కూడా. వేరే క్రమం ఉందా? వాక్యంలో నుంచే క్రమం ఉంది వాడికి కూడా. ఆ క్రమం ఏంటి? వాక్యానికి వక్రీకరించుట. వాక్యాన్ని తీసేయడు. టమాటా విత్తనం తీసి వేరే విత్తనాన్ని తీసుకొచ్చి పెట్టి ఆ టమాటాని చూపెట్టాడు. ఈజ్ నాట్ ఏ క్రియేటర్ కాదు వీడు. వీడెవడు? సృష్టించబడిన దాన్ని హైబ్రిడ్ చేసేవాడు. అర్థమైందా? వీడేం చేస్తాడు? సృష్టించబడిన దాన్ని హైబ్రిడ్ చేసేవాడు. వీడికి కూడా ఒక క్రమం ఉంది. ఆడి క్రమం ఏంటి మరి? దేవుడి యొక్క క్రమాన్ని నాశనం చేసే క్రమం, హైబ్రిడ్ క్రమం. ఈనాడు సంఘాలలో చాలా వరకు వెళ్తున్న క్రమం ఏంటి? హైబ్రిడ్ క్రమం. కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ ఉద్యోగం కొరకే జీవించే సంఘాలు, దాని కొరకు ఎదురు చూసే సంఘాలు, హైబ్రిడ్కి ఇష్టపడిన సంఘాలు. హైబ్రిడ్ అనగానే వీళ్ళందరూ అనుకుంటారు అక్షరాలను తీసేసి కలపడమే అనుకుంటారు. కానీ వాడు అట్లా తీసి కలిపిండా? అర్థమైందా? దాని మీద వాని యొక్క ఉద్దేశాన్ని పెట్టి వాక్యంలో నుంచి మనం తప్పిపోయేటట్టుగా చేయడమే వాడి ఉద్దేశం. ఆమేన్. దాని మీద వాని యొక్క సొంత ఉద్దేశం పెట్టి అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చిన వాడి యొక్క సొంత ఉద్దేశం ఒకటి ఉంది. కానీ లేఖనంలో నుంచి మొత్తం అక్కడ ఒకటి ఉంటే దాన్ని తీసేసి ఇంకో దాన్ని పెట్టిండి. అక్కడ లేదు. జస్ట్ అన్బిలీఫ్. అంటే ఇది నిజమేనా? అట్లా కాదు అసలు. యాక్చువల్గా మీకు ప్రణాళిక అర్థం కావట్లేదు. వానికి ఒక ఓన్ క్రమం ఒకటి ఉంది, వానికి ఒక సొంత ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశాన్ని తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటారు? ఇప్పుడు సంఘంలో జొరిపించాలి. ఈ జొరిపించగానే ఏమైంది మరి పాపం? అప్పటిదాకా వీళ్ళు ఏ క్రమంలో ఉన్నారు? వాక్య క్రమం. ఆమేన్. ఏ క్రమం అది? వాక్య క్రమం. ఎప్పుడైతే వాడొచ్చి ఇది నిజమేనా అనేసి అన్నాడో, ఆమె అవునా అట్టుంటుందా వాక్యం? ఇట్ట కాదా? అరే షట్, అర్థం చేసుకోలేకపోయాం. ఇదే రెవల్యూషన్. ఏంటిది? కొత్త రెవల్యూషన్ తీసుకెళ్ళిపోయింది అప్పుడు ఆడ డెవిల్. కానీ ఇలా కొత్త రెవల్యూషన్ వచ్చింది. మరి
జాగ్రత్తగా గమనించాలి. రెవల్యూషన్ అనగానే ఏదో కొత్త దాన్ని తీసుకొచ్చి వాడు అక్కడ పెట్టడు. వాడు ఏం చేస్తాడంటే సంఘాన్ని నాశనము చేయడం కోసము, వాని యొక్క ఉద్దేశాలను ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసము వాడు ఏం చేస్తాడంటే వాడు దాన్ని ఏరడం కోసము వానికి లోపల ఒక డిజైర్ ఉంది, ఒక ఆశ ఉంది, వాడికి ఒక కోరిక ఉంది, ఒక క్రమం ఉంది వానికి. ఆ క్రమాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఇదే పులిసిన పిండి, ఇది పిండే, జాగ్రత్తగా వినాలి. కానీ ఇది ఏమైంది? ఇది పులిసింది పిండే, అవునా కదా? పులిసిన పిండి ఏం చేసింది మరి? ముద్దంతా నాశనం చేసింది, సంఘాన్ని మొత్తం స్పాయిల్, నాశనం చేసేసింది. ఎందుకని? గింత పులిసింది వచ్చింది, గింత అక్రమం వచ్చింది, క్రమముకి సరిపోనిది అక్రమమైనది వచ్చింది అక్కడికి. కాబట్టి అది ఏం చేసింది? పులియ చేసింది. అర్థమైందా? ఇది అక్రమము. ఈ యొక్క సేవ ఏదైతుందో, నీ యొక్క ఉద్దేశం ఏమైనది? సేవలోనికి రావడానికి గల కారణం ఏంటి? మరి ఉండవలసిన లక్షణాలు బయటికి కనబడేవే కాదు, లోపట కూడా నీవు దేవుడి యొక్క ఎన్నిక యొక్క లక్షణాలు, ఆ ఫ్రూట్స్ నువ్వు కలిగి ఉండాలట. ఇవి చాలా సంఘాలు చూడవు. ఆమేన్. వాళ్ళకేం కావాలి తెలుసా? ఔటర్ క్రమం. ఏ క్రమం? ఔటర్. వీళ్ళనే మత్తయికి రాసిన పత్రికలో ఏం మాట్లాడుతుండు? సున్నం కొట్టిన సమాధుల్లారా. ఏంటంటే వీళ్ళు సున్నం కొట్టిన సమాధులు. వీళ్ళు వాళ్ళు చెప్పే బోధ వినండి, ఓకే, ఆ బోధ ఎవరిది? నాది. వాళ్ళ క్రియలు ఏమిటి? పులిసినవి. క్రియలేంటివి? పులిసినవి. వాక్య క్రమము వీళ్ళలో లేదు, ఔటర్లో ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు కావాల్సింది ఎక్కడ? ఇది వాక్య క్రమము, సంఘ క్రమము ఏకమై ఇన్నర్లో ఉండాలి. డోర్ టచ్ చేయకు, సౌండ్ వస్తుంది. ఇది ఎక్కడ ఉండాలి? క్రమం ఇన్నర్లో ఉండాలి, ఔటర్లో కాదు. వీళ్ళని ఏమంటుండు దేవుడు? సున్నం కొట్టిన సమాధులారా. అంటే వీళ్ళకు ఒక ఉద్దేశం ఉంది, వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం సంఘాలకు వస్తా ఉన్నారు. అర్థమైందా? ఇదే క్రమాన్ని తీసుకొని వాడు ఏం చేస్తుండు? ఇప్పుడు సాతాను పైనుంచి త్రోసివేయబడిన తర్వాత, ఏదైనా తోటలోకి వచ్చిన తర్వాత వాడి యొక్క సొంత ఉద్దేశాన్ని ఇంప్లిమెంట్ చేసిండా లేదా? చేసిన తర్వాత ఏమైంది? సంఘ అసలైన క్రమం ఒకటి ఉంది, అక్రమం ఒకటి ఉంది. క్రమం ఒకటి ఉంది, అక్రమం ఒకటి ఉంది. మంచి ఒకటి ఉంది, చెడు ఒకటి ఉంది. ఇప్పుడు మనకి స్వేచ్ఛ ఇవ్వబడ్డది. ఇప్పుడు నువ్వు మంచిలో జీవిస్తావా, చెడులో జీవిస్తావా? ఇది అసలు ఏ క్రమం? నువ్వు మంచి అనంటే జీవ వృక్షాన్ని వెంబడించేది మంచి. మంచి చెడ్డలను, మంచి చెడులు అనంటే ఏంటి? వాడు జ్ఞానాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంటే మంచి చెడు ఏంటో తెలియజేసే వృక్షం. అంటే నీకు ఉన్నది ఉన్నట్టుగా జీవము చెప్పిన దాన్ని నమ్మకుండా, నీకేంటంటే అది అట్లా కాదు, ఇది ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, అదే లేఖనాన్ని తీసుకొని నీకు డౌట్ క్రియేట్ చేసి నిన్ను అది ఇచ్చిన దాని స్వాస్థ్యాన్ని పొందుకోకుండా, ఆ విశ్వాసములో నువ్వు ఉండకుండా, నువ్వు వ్యాధిలో నుంచి నువ్వు స్వస్థత పొందుకోకుండా, నీ విశ్వాస పరిమాణంలో ఎదగకుండా నిన్ను ఆపేదే ఏంటిది? జ్ఞానం. మీరు చూడండి, విశ్వాస అయితే జస్ట్ ఇవ్వబడగానే నమ్మేస్తాడు. ఆయన వాక్య క్రమంలో ఉన్నాడు. ఏ క్రమం? నోవాహు వాక్య క్రమంలో ఉన్నాడు. చెప్పిన దాన్ని చెప్పినట్టుగా నమ్మిండు. అబ్రహాము వాక్య క్రమంలో ఉన్నాడు. చెప్పింది చెప్పినట్టుగా నమ్మిండు. కానీ ఇది వాళ్ళ యొక్క సొంత సంఘ క్రమంలో చూస్తా ఉన్నారు, వాళ్ళ యొక్క జ్ఞానయుక్తమైన క్రమంలో చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ క్రమం ఏం చేస్తుంది? దాన్ని పొందుకోకుండా చేస్తుంది. పోకుండా ఆపేది ఏ క్రమం? వాళ్ళ యొక్క సంఘ సిద్ధాంతముల యొక్క క్రమం. ఏ సిద్ధాంతాలు మరి అవి? ఇప్పుడు ప్రవక్త గారు ఇచ్చిన ఈ సంఘ క్రమం ఏంటంటే వాక్యముతో సహవాసము చేసే క్రమం, వాక్యములోకి వెళ్ళే క్రమం, వాక్యముతోని నడిచే క్రమం, వాక్యము యొక్క మేలులని పొందుకునే క్రమం. వీళ్ళు ఇచ్చిన క్రమాలు ఏంటి? వీళ్ళ సంఘాలు ఇచ్చిన క్రమాలన్నీ ఏంటి? ఇవి వాక్యములో నుంచి బయటికి పోయే క్రమాలు, ఉన్నదాన్ని పొందుకోకుండా పోయే క్రమాలు. ఇది ప్రవక్త గారే ఇచ్చిండు, వర్తమాన సంఘంలోకి ఇచ్చిండు. వర్తమానికుడు పోయిన తర్వాత వీటిని ఏం చేసారు? వీళ్ళంతా సిద్ధాంతంగా చేసేసారు. ఇదేంటి? ఒక సిద్ధాంతం అయిపోయింది. సువార్త ప్రకటించండి సర్వలోకానికి వెళ్ళి అన్న మాట కాస్త ఏమైంది? సిద్ధాంతం అయిపోయింది. సెమినరీలు కట్టండి.
ఈనాడు ఏ విధంగా వచ్చింది? సెమినరీలు కట్టండి, సంఘాలను ఎస్టాబ్లిష్ చేసుకోండి, అక్కడ ఒక సంఘం కట్టు, తల్లి సంఘం, పిల్ల సంఘం, డాడీ సంఘం, తాత సంఘం, ముత్తాత సంఘం కట్టండి. కట్టేసి మీ పేర్లు మంచిగా తెచ్చుకొని కాలు మీద కాలేసుకొని కూర్చోండి. ఇవన్నీ ఏంటి? సిద్ధాంతాలు. కానీ ప్రవక్త గారు చేసింది ఏంటి? అర్థమైందా? ఆయనకి ఇవ్వబడిన ఆ సువార్తని ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మరి ఈరోజు ఆ క్రమం గురించి మనం మాట్లాడాలంటే అసలు ఆ క్రమంలో ఉన్న వ్యక్తి జీవించిన జీవితం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆమేన్. ఎందుకు అనంటే ఒక వ్యక్తిని, ఒక మనిషి కుమారుడిగా వచ్చిన ఆయనని మనం దేవుడు అంటున్నాం అంటే మనం ఏ విధంగా ఆయనని దేవుడు అంటున్నాం? ఉత్తగానే అందరు అంటారు కాబట్టి అంటున్నామా? లేదు. ఆయన దేవుడు అని మన అంతరంగంలో తెలుపబడ్డది. ఆయనే క్రీస్తు అని మన అంతరంగంలో తెలుపబడ్డది. ఆయన తప్ప ఇంకా వేరే మార్గం లేదని మనకు తెలుపబడ్డది. ఇప్పుడు నీకు ఈ వర్తమానం కూడా నీకు తెలుపబడాలంటే అక్కడ జరిగిన క్రమం ఏంటో మనకు తెలవాలి. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఆ క్రమాన్ని వెంబడించాలి. నువ్వు ఏ క్రమాన్ని వెంబడిస్తున్నావు? నీవు అదే అబ్రహాము గారి ద్వారా తీసుకురాబడిన క్రమాన్ని తీసుకొని, అదే దేవుడి ద్వారా ఇవ్వబడిన వర్తమానాన్ని తీసుకొని సాతాను ఏం చేస్తున్నాడు? అక్రమంగా సంఘాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు మన సంఘాలని క్రమంగా నడిపిస్తున్నామా, అక్రమంగా నడిపిస్తున్నామా? ఆమేన్. దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలట. ఎందుకంటే మీకు నేను కొన్ని కోర్స్ ఇస్తా, మీకు అన్ని నేను కోర్సు చదివిపియా. ఎందుకు అనంటే సమయము ఆదా చేసుకోవడం కోసము మీకు హోంవర్క్ ఇస్తా. మీరు ఆ హోంవర్క్ని తీసుకొని అక్కడ అసలు క్రమం అంటే ఏంటో మీరు చూడండి, ఆ క్రమంలో జరిగినది ఏంటో మీరు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు ఇవి మన సంఘంలో జరగట్లేవు. ఒక కాపరిగా ఉండాలంటే లక్షణాలు ఏంటి అనగానే నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, పిల్లల్ని బాగా ఏలువాడై ఉండాలి. వావ్, ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీస్. దీనికోసం మనం మ్యారేజ్ చేసుకోవాలి ఇమ్మీడియట్లీ. దీనికోసం మనం పిల్లల్ని కనాలి, వాళ్ళని క్రమములో మనం పెట్టి చూపెట్టాలి. ఇవన్నీ ఏంటంటే మనం నేర్చుకోవడం, తర్ఫీదు పొందుకోవడం అంటారు దీన్ని. అర్థమైందా? దీనికోసం మనం ఇంత చదవాలి, దీనికోసం ఈ విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనము నేర్చుకునే పద్ధతి. కానీ దేవుడు ఒకవేళ నీలో పెడితే కుటుంబాన్ని ఏలేవాడు అనంటే, ఒక సంఘ కాపరి నేను మీకు అన్ని కోర్స్ ఇస్తా, కానీ నేను కోర్స్ రూపంలో మీకు మాట్లాడితే మీకు నిద్ర వచ్చేస్తుంది. మీకు అన్ని నేను వివరించుకుంటూ పోయింది అనుకో, మీకు నిద్ర వస్తుంది. కాబట్టి మీకు ఇస్తా, మీరు రాసుకోండి, కానీ ఇప్పుడు వినండి ఫస్ట్. ఆ తర్వాత మీకు ఇస్తా, మీరు ఎక్కడుందో నేను చెప్తా, దాన్ని చదవండి. ఎందుకు అనంటే ఏది ఉచితంగా మనం పొందుకోలేము, కష్టపడకుండా వచ్చేది ఉండదు. నేను చెప్పడమే కాదు, దాన్ని మీరు కూడా చేస్తే మీరు దాన్ని పొందుకోగలరు. అవునా కదా? అయితే ఇక్కడ ఒక సేవకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి, అతను కుటుంబాన్ని ఏలేవాడై ఉండాలి. అర్థమవుతుందా? ఈ కుటుంబాన్ని ఏలడము అంటే ఏంటి? నీ కుటుంబాన్ని నువ్వు ఏలలేకపోతే నువ్వు సంఘాన్ని ఏం ఏళ్తావు అంటాడు. అవునా కదా? ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ నువ్వు కుటుంబాన్ని ఏలేవాడై ఉండాలి. అనగానే మనం ఆలోచన తెలుసా? నేను జాబ్ చేస్తున్నా, కుటుంబానికి తిండి పెడుతున్నా. అర్థమైందా? కుటుంబానికి తిండి పెడుతున్నా, నేను జాబ్ చేస్తున్నా, పిల్లల్ని చదివిపిస్తున్నా. ఇప్పుడు నేను కుటుంబాన్ని ఏం చేస్తున్నా? ఏలుతున్నా. నాకు పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. ఇప్పుడు నేను సేవకి ఎలిజిబుల్. అవునా కదా? కనబడుతుందా లేదా? కానీ దీని గురించి మాట్లాడుతుండా? అర్థమైందా? దీని గురించి మాట్లాడుతుండా? ఇప్పుడు ఇది నీకు అవుటర్, ఇన్నర్ ఒకటి ఉంది. ఇన్నర్లో ఏముంది? ఇప్పుడు ఈమె నీ భార్య ఉంది, నీ కుటుంబాన్ని నువ్వు సరిగా ఏలేవాడిపై ఉండాలి అనగానే నేను ఈ కోర్స్ ఇస్తాను మీకు. కుటుంబాన్ని ఏలేవాడై ఉండాలి అనగానే మనం అనుకుంటాం, ఆమె నాకు వండి పెడుతుంది, నేను ఆమెకి తెచ్చిస్తున్నా, నా పిల్లల్ని చదివిపిస్తున్నా అని అనుకుంటున్నాం. కానీ కాదు. ఏంటంటే నీ కుటుంబంలో వాక్య క్రమముని ఏలే విధముగా నీవు ఆ క్రమాన్ని అవలంబించిన వాడవై ఉండాలి.
ఆ క్రమం ఏంటి తెలుసా? ఆమె వేసుకునే వస్త్రధరణ. ఆమె వేసుకునే వస్త్రధరణ, ఆమె నడిచే నడవడిక. అర్థమవుతుందా? ఆమె జుట్టులు కత్తిరించుకునే విధానం, రంగులు పూసుకునే విధానం, ఇవన్నీ లోపల పెట్టేసి నేను కుటుంబాన్ని సరిగా వెళ్తున్నా, నేను సేవకుణ్ణి. నువ్వు కుటుంబాన్ని ఈరోజు వెళ్తున్నావాను? లేదు. ఎందుకు అనంటే నీవు ఒక క్రమము పెట్టి, అంటే సంఘ క్రమముని వాక్య క్రమములో లేకుండా నువ్వు జీవిస్తావు. నువ్వు వీళ్ళని ఏమంటుండు? సున్నం కొట్టిన సమాధులారా. ఎవరట వీళ్ళు? ఎందుకు సంఘాలలో అభిషేకం రావట్లేదు అని అంటే వక్రీకరించబడిన క్రమములో జీవిస్తున్నాం కాబట్టి. ఆమేన్. కానీ సంఘ క్రమానికి వాక్య క్రమము జోడైనట్లయితేనే అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అంటే నీ భార్య, నీ పిల్లలు దైవత్వంలో ఎదగడం, వాళ్ళని సరైన క్రమంలో పెట్టడం, ఆమె నీవు చెప్పిన దాన్నే వినే విధముగా ఉండడం. అంటే నువ్వు ఏదో కొట్టి చెప్పడం కాదు, ఆమెను కొట్టి చెప్పడం కాదు. దేవుడు భర్తను ఎన్నుకున్నట్లయితే తనకు సాటి అయిన సహాయకురాలిగా భార్యను కూడా ఎన్నుకుంటా ఉన్నాడు. ఆమేన్. ఎన్నుకోవడం అంటే ఏంటి? స్టేజ్లు ఎక్కిస్తాడా ఏంది ఆమెని? కాదు. స్త్రీ బోధకులుగా చేస్తాడా ఏంటి? కాదు. ఏం చేస్తాడు? ఆమెకి ఇవ్వబడిన ఒకటి ఉంది బాధ్యత. ఆ బాధ్యతలో ఆమె క్రమంగా ఉండడం. ఏ క్రమం అది? వాక్య క్రమం. అర్థమైందా? ఆమె ఇల్లు వదిలేసి జాబ్ చేస్తుంది ఈనాడు. పరిస్థితులు బాగాలేకపోతే చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈరోజు అన్ని పరిస్థితులు బాగున్నా కానీ డబ్బు సంపాదించుకోవాలన్న ఆశతోని చేయడం. కానీ సంఘ క్రమంలో ఏముంది? బ్రహ్మాం టాబర్నాకిల్ క్రమంలో ఏముంది? జాబ్ చేయొచ్చు. భార్య ఏం చేయొచ్చు? జాబ్ చేయొచ్చు. చూడు. కోడ్ నువ్వు కోడ్ చూడు. ఫస్ట్ ఏం చూడు? నువ్వు కోడే చూస్తున్నావు, కానీ కోడు వెనకున్న క్రమాన్ని చూడు ఫస్ట్ నువ్వు. ఆమేన్. ఏం చూడాలి? కోడు వెనకున్న క్రమం ఒకటి ఉంది, వాక్య క్రమం ఒకటి ఉంది, హైబ్రిడ్ చేయబడిన క్రమం ఒకటి ఉంది. నువ్వు హైబ్రిడ్ చేయబడిన క్రమాన్ని కాదు నువ్వు చూడాల్సింది, వాక్య క్రమములో వచ్చి చూడు. ఏ సమయంలో భార్య జాబ్ చేయాలి, ఆమె ఏ జాబులు చేయాలి, ఆమేన్, ఏ సమయంలో ఆమె జాబ్ చేయాలి, ఏ జాబులు చేయాలి అనేసి లిఖించబడింది. ఇప్పుడు అందులో ఎల్లు. ఎందుకు అనంటే ఆమె చిన్నపిల్లల దగ్గర ఒక టీచర్గా ఉంటే, అర్థమైందా, వాడు దుష్టుడు ఆమెను మోసం చేయలేడు. ఆమె నర్సుగా ఉంటే ఆ దుష్టుడు మోసం చేయలేడు. అర్థమైందా అనేసి మన ప్రవక్త గారి నుంచి కొన్ని క్రమాలు ఇవ్వబడ్డాయి. ఎందుకనంటే ఇవి చేసినట్లయితే వాళ్ళకి దుష్టుడు మోసం చేయలేడు, కాబట్టి స్త్రీలు సేఫ్గా ఉంటాడు అనేసి ఆయన ఉద్దేశం. ఆమేన్. జాబ్ చేయమన్నాడు కదా అనేసి ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేసేది కదా. ఎందుకంటే దుష్టుడు, నువ్వు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళు, వాడు ఏ విధంగా పనిచేస్తుండో లోకంలో మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ ఎందుకు అంతగా ఆమెను ప్రొటెక్ట్ చేయాలంటే ఆమె బలహీన ఘట్టం కాబట్టి. ఆమెన్. ఎందుకు ఆమె బలహీన ఘట్టం? ఎందుకనంటే ఆమెకి నువ్వు బయటికి పంపిస్తున్నావు. నువ్వు వాక్య క్రమమును చూసి నీ డిజైర్ ఏంటంటే మేము ఎదగాలి. ఆమెన్. దేంట్లో ఎదగాలి? లోకంలో ఎదగాలి, సంపాదించుకోవాలి. పక్కన పెట్టండి, అవి పక్కన పెట్టండి, సైలెంట్ కూర్చోండి, మంచి కూర్చో. మనం ఏం చేయాలి? లోకంలో ఎదగాలి. లోపల ఒక డిజైర్ ఉంది, మేము ఇల్లు కొనుక్కోవాలి, మేము ఇది కొనుక్కోవాలి, మేము అది కొనుక్కోవాలి, మేము ఇంకెదగాలి. వాళ్ళ హస్బెండ్కి బాగానే వస్తుంది, అర్థమైందా? వాళ్ళ హస్బెండ్కి బాగానే వస్తుంది, అతను కుటుంబాన్ని ఇచ్చేయగలడు, ఆమె ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇది బాగానే ఉంది, కానీ లోపల ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళ స్తోమతకు మించిన ఆలోచన అది. ఆమేన్. వీళ్ళ స్తోమతకి మించిన ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? మరి స్త్రీ బయటికి పరిగెత్తాల్సి వస్తుంది. ఆమేన్. స్త్రీ ఏమవుతుంది? ఇప్పుడు బయటికి పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? లా బ్రేక్ అవుతుంది, ఈమె పోతుంది. పోయినప్పుడు ఈమె అనుకూలమైన జాబ్ దొరికిందా? లేదు. ఏదో ఆఫీసులో ఏదో కాల్ సెంటరే కావచ్చు, సంథింగ్ సాఫ్ట్వేరే కావచ్చు, సంథింగ్ ఏదో మంచి ఫాస్ట్ జాబ్ అయి ఉండొచ్చు.
పాప అమాయకురాలు స్త్రీ, ఆమె వెళ్ళింది. ఆమె పోయినప్పుడు వధువులాగా పోయింది. ఎలా పోయింది? వధువులాగా మంచిగా అన్ని నిండు బట్టలు వేసుకొని మంచిగా కప్పుకొని శరీరము కనబడకుండా వేరే వారిని అట్రాక్ట్ చేయకుండా ఆమె నిజంగా ఈరోజు ఈ పాయింట్ ఆపి ముందు పోవాలనుకుంటున్నా. కొంచెం అలంకరణ చేసుకోకూడదు, వస్త్రాలు వేసుకోకూడదు, ఈ యొక్క ఆభరణాలు పెట్టుకోకూడదు అనేసి వర్తమానానికి తెలపబడదు. కానీ సాతాను వాడి యొక్క క్రమం ఏం పెట్టింది తెలుసా? జిల్ జిల్ జిగేల్. ఏం క్రమం అది? ఆభరణాలు వేసుకోకూడదు అంతే, కానీ నువ్వు వేరే విధంగా అట్రాక్ట్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? పచ్చ బట్టలు వేసుకో, తెల్లగుండి. ఎట్టేసుకోవాలి? పచ్చ వేసుకో, ఎర్ర వేసుకో. నువ్వు నల్లగున్నావా? దానిలో నుంచి గ్లో వచ్చేటట్టుగా దానికి ఒక పావు కిలోనో హాఫ్ కిలోనో మేకప్ వేయి, కొట్టు, ఏం ప్రాబ్లం లేదు అనేసి ఏపిచ్చి ఏం చేస్తుండు? మేకప్ అనగానే ఈ యొక్క టచ్అప్ మేకప్లు తీసేస్తారు. వీళ్ళ సొంత మేకప్లు ఉంటాయి మళ్ళా. అర్థమైందా? వాడి పుయ్యి మామూలుగా ఉండదు. వాడి క్రమం ఒకటి ఉంది, దేవుడు ఏర్పరిచిన వాక్య క్రమం ఒకటి ఉంది. జిగేలు బట్టలు వేసుకొని మంచిగా వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క విశ్వాసంలో ఉన్న అల్ప విశ్వాసంగా ఉన్న వారి యొక్క జీవితాన్ని ఇంకా కొంచెం వెనక్కి లాగుతూ ఉంటారు. విశ్వాసి దాన్ని చూసి ఎప్పుడు పడడు. ఆమెన్. ఎందుకు పడాడు తెలుసా? విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసం అట తన కళలను తిప్పుదట. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏమవుతుంది? మన కళలు తిప్పబడతాయి ఈ లోకంలో చూడకుండా. కానీ ఇది సంఘ కాపరి బోధించాలి. ఎక్కడ? సంఘంలో. ఎందుకు అనంటే ఆమె ఆ విధమైన వస్త్రాలు వేసుకొని ఆ విధంగా ఆమె నడుస్తూ ఉంటేనట ఆడిటోరియంలో ఉన్నట్టు చాలా మంది ఆమె వైపే చూస్తుంటారట. ఎందుకు? ఆమె ఆకర్షణీయంగా ఉంది, రమ్యమైన పండు. మరి ఆ పండు అంటే ఎందుకు పాపం తెలియదు. సర్పెంట్ సీడ్ చెప్పినప్పుడు దాని గురించి నేను వివరించడానికి ఆశపడుతున్నా. అయితే మరి ఆ విధంగా మనము ఒకరిని అట్రాక్ట్ చేసే విధంగా మనం వేసుకోకూడదు. మన యొక్క అలంకరణ ఏ విధంగా ఉండాలని అంటే ఇతరులని ఆకర్షించేది అయి కాకుండా ఇతరులని మన వైపు చూడకుండా ఉండే విధంగా ఉండాలి. అంటే అందుకే అంటాడు తగు మాత్రపు వస్త్రాలు అనగానే సినిగిపోయిన గుడ్డలు, సింపిరి జుట్టు కాదు. ఇంకొకటి జిల్ జిగే కాదు. ఈ రెండు కావు. తగు మాత్రపు వస్త్రాలు అంటే ఏంటి? నీ యొక్క అలంకరణ వేరే వారిని ఆకర్షించేదై ఉండకూడదు. నిన్న నేను ఒక షర్ట్ వేసుకున్నా, టీషర్ట్ వేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. అది హాఫ్ హ్యాండ్స్ షర్టు, అది అక్కడికే మంచిగా ఇక్కడ వరకే ఉంది. అది కొంచెం బాడీని ఎక్స్పోజ్ చేసేదై ఉంది. అప్పుడు ఏం చేసిండు దేవుడు? ఇప్పేమన్నాడు. అది ఇప్పి మంచిగా ఫుల్గా లూజుగా షర్ట్ వేసుకొని బయటికి పోవాల్సి వచ్చింది. నిజముగా నువ్వు వాక్యంతో సహవాసం చేస్తే ప్రతిదీ దేవుడికి నేర్పిస్తాడట. అది వాక్యక్రమం. సంఘ క్రమములో అంటే నువ్వు జ్ఞానయుక్తంగా నువ్వు దాన్ని నేర్చుకుంటే అందులోని నిన్ను పడేస్తాడు వాడు. అదే ఈనాడు సంఘాల్లో జరుగుతున్నది. అర్థమైందా? ఈ క్రమము మనకు తెలవకుండా సంఘ క్రమం అనగానే తీసుకొని 33 పేరాలు చెప్పిన వర్తమానాన్ని తీసుకొని చదివేసి ఎస్ ఈ క్వాలిటీస్ మాలో ఉన్నాయి, మేము దీనికి ఎలిజిబుల్, దేనికి? ఈ క్రమానికి మేము ఎలిజిబుల్. ఎందుకనంటే అది సరిపోను ఉన్నాయి, మా దగ్గర అన్ని ఉన్నాయి. కనపడే నీతి ఉంది, కనపడే శుద్ధీకరణ ఉంది, కనపడే పరిశుద్ధాత్మ బాప్తిస్వం ఉంది. ఏమైంది? ఊగిపోతాం. అర్థమవుతుందా? అందరికీ నీతిగా కనపడతాం, కానీ లోపల మాత్రం ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉన్నాయి. కానీ తిరిగి జన్మించిన వ్యక్తులు ఏముండవు? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉండవు. సేవకుడు అనగానే అతను ఏదో హెచ్చించుకునేది కాదు. అర్థమవుతుందా? సేవకుడు అంటేనే అర్థం ఏంటంటే సేవ చేసేవాడిని ఏమంటారు? సేవకుడు. సేవ చేసేవాడిని సేవకుడు అంటారు. బైబిల్ మొత్తం కూడా సేవ చేయడం కోసం వచ్చింది, అవునా కదా? సాతాను ఏం చేసిండు? సేవ చేయించుకోవడము వాడి ఉద్దేశం. ఏం చేయడం? సేవ చేయించుకోవడం వాడి ఉద్దేశం, ఏలడం వాడి ఉద్దేశం, వానికి ఒక పీఠం, వానికి ఒక ఉద్దేశం. ఆమేన్. వధువుల్లో వాక్యము కుమ్మరించబడతా ఉన్నప్పుడు ఆమె ఇంకా దీనమైన స్థితిలోకి వెళ్తుందట.
జ్ఞానములో వాక్యము కుమ్మరించబడతా ఉన్నప్పుడు గర్వము పెరిగి అహంకారముతోని మనిషి రొమ్ము విరుచుకొని నిలబడతాడట. నాకు తెలుసు, అర్థమైందా? అందుకనే ఈరోజు వీడు ఏ విధంగా కుయుక్తి ద్వారా సంఘాలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకే స్త్రీలకి ఆమె బలహీన ఘట్టం, ఆమెని బయటికి పంపించడము పురుషుడికి ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అని అంటే, పాపం ఆమె అమాయకురాలు కాబట్టి ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఆమెను మోసం చేసేస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆమె తెల్ల బట్టలు వేసుకొని మంచిగా నీట్గా అసలు ఒళ్ళంతా కప్పుకొని పోయింది. కానీ ఈమె యొక్క వాతావరణం ఏంటి? వాక్యపు వాతావరణం. ఈమె అందులోకి వెళ్ళింది. ఎందులోకి? లోకంలోకి పోయింది. లోకం యొక్క క్రమం ఉంది. ఆ క్రమము ఈమెను చూడగానే ఈసరించుకుంటుంది. వాట్ ఈస్ దిస్ అని అంటుంది ఆమెను చూసి. అంత హిందీ ఇంగ్లీష్ కదా పాపం. అనగానే ఆమె కొంచెం షేమ్గా ఫీల్ అవుతా ఉంది. అరే ఓ ఇది మా యొక్క ట్రెడిషన్. ఏం ట్రెడిషన్? మేము కూడా అక్కడే ఉన్నాం కదా. ఎక్కడ? ఇండియా. మేము ఇండియానే, నువ్వు ఇండియానే, ఏంటిది? అర్థమవుతుందా? ఈ క్రమం ఇట్లా వేసుకొని రావడం ఏంటి అనేసి ఒక ఆమె అన్నది. పాప కొంచెం షేమ్గా ఫీల్ అవుతుంది. ఆమె ఫస్ట్ డే కొంచెం షేమ్గా ఫీల్ అయింది. అయినా కానీ ఆమె ఇది మా క్రమం. ఏం క్రమం ఇది? వాక్య క్రమం అనేసి ఈమె కొంచెం పట్టుకొని బిగుతుగా ఉంది. మళ్ళీ సెకండ్ డే వాడు అట్లనాడు, వేడే విధంగా వచ్చాడు. అదేనా, ఏ జుటేంది సిస్టర్, ఇది బాలే, ఇట్లా వస్తారా అసలు ఆఫీస్కి? ఈయన పాపం హిందీ అనుకుందాం, అర్థమవుతుందా? ఇట్లా వస్తారా అని చెప్తా ఉన్నాడు. ఆయన ఇంగ్లీషు, ఈయన హిందీ. చెప్పగానే ఆమెకి జుట్టు గిడి దాకుంది పాపం ఆమెకి. అప్పుడు ఎక్కడ దాకుంది? ఇక్కడ దాకుంది. క్రమం పాపం వాక్య క్రమంలో ఉందనమాట. సంఘ క్రమం వస్తే ఏమైతే చెప్తా తర్వాత, అర్థమైందా? అయితే ఈడి దాకా ఉంది జుట్టు పోయింది. ఈమె క్రిస్టియనే, వాళ్ళు క్రిస్టియన్సే, కొంతమంది దాంట్లో మాట్లాడేటోళ్ళు క్రిస్టియన్సే, అర్థమవుతుందా? ఆ క్రిస్టియన్సే చెప్తున్నారు, సిస్టర్ మీరు ఏ చర్చికి వెళ్తారు? మేము ఏ సంఘం? రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం ఫెలోషిప్ మాది. అబా ఏం ఫెలోషిప్ అబ్బా అది మీది? నాకు అర్థం అవ్వట్లేదు. మాది కూడా ఒక ఫెలోషిపే, అర్థమైందా? మాది మెథడిస్టు ఫెలోషిప్, బాప్టిస్టు ఫెలోషిప్, పెంతెకోస్తు ఫెలోషిప్, మాకు కూడా ఫెలోషిప్లు ఉన్నాయి సిస్టర్, ఏంటిది అని అంటే, ఏముంది మేము మా సంఘంలో ఎంతమంది ఉంటారు తెలుసా? తెలవదు, చెప్పవా? 2,000 మంది ఉంటారు. అవునా? 2,000 మంది కూడా మేము జుట్టు కట్ చేసుకుంటాం. మా పాస్టర్ ఏమన్నాడు తెలుసా మీకు? మీ పాస్టర్ పిచ్చోడు. మీరెంతమంది ఉంటారు? తిప్పి కొడితే 4, 5 అండి. మేము కొత్తగా స్టార్ట్ చేసాం పరిచర్య. అసలు అది సంఘమా? ఏంటి ఇది సంఘమా? అసలు మీది క్రమమే కాదు, అది వేస్ట్ క్రమం. ఏం క్రమం అది? వేస్ట్ క్రమం. ఇది క్రమం అంటే ఏంటంటే సబ్కా సున్నా అప్నా కర్నా. ఏంటంటే ఇది సబ్కా సున్నా, అందరిది వినాలి, మనకు నచ్చింది చేయాలి. ఇదేంటి? సంఘక్రమం. వాక్యక్రమం ఏంటి? అందరిది విను, వాక్యాన్ని వెంబడించు. ఆమేన్. అందరిది విను, వాక్యాన్ని వెంబడించు. ఇది వాక్యక్రమం. సంఘక్రమం ఏంటి? సబ్కా సునో అప్నా కరో, सबका नको करो, बोलते रहता, कान उसको दे दो, उन्हें बोलते रहता, सुनो, सुन के छोड़ दो, वहीं छोड़ के आओ, मगर वो घर पे लग को लेके आओ. वो अपना है ये के अपन क्या करते वही करना है. उन लोग बोले सो नहीं करना है अपन. ఎందుకు? మనకు ఒక క్రమం ఉంది, మనకి జుట్లు కత్తిరించుకునే క్రమం ఉంది. వాళ్ళేమో జుట్లు కత్తిరించుకోవద్దంటారు. అది క్రమం కాదు, అది వాళ్ళది. మనకు ఒక క్రమం ఉంది. మన క్రమం ఏంటి? జుట్లు కత్తిరించుకోవచ్చు, పొట్టి బట్టలు వేసుకోవచ్చు, మేకప్లు 1/2 కిలో 1/2 కిలో కొట్టచ్చు, నల్లగా ఉన్న ఆమె తెల్లగా కనపడుతుంది. ఆడు పెళ్లి చేసుకోవడంగానే మొహం కట్టుకోగానే నల్లగా అవుతుంది. అరే అమ్మ ఎట్లుంది ఇది కదా? అంటే ఏంది? మోసం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అన్నిట్లోనేమో జంతువులు అందంగా, మొగ అందంగా ఉంటాయట,
కానీ మనుషుల్లోకి వచ్చేసరికి ఏమైంది? ఆడవారే అందంగా ఉంటారు. కొంచెం అందం తక్కువ కనపడతాగానే అద్దం తీసుకుంటారు, అందులో ఇంత పావు కిలో పౌడర్ తీసుకొని కొట్టేసి ఒక ½ కిలో లిప్స్టిక్ రాసి, అర్థమైందా? ఈ యొక్క కళ్ళకి మంచిగా నల్లగా కనపడడం కోసం ఏం చేస్తారు? అదేదో రాస్తారు, దీన్ని మొత్తం సన్నగా చేపిస్తారు, ఈడ కింద కాటకు రాస్తారు, గీడ కాటకు రాస్తారు. ఆమె కళ్ళు గింతుంటే గీడ దాకా తోకలాగా కనపడతాయి కళ్ళు. ఎందుకు అనంటే ఇవన్నీ ఎక్స్ట్రా. ఏంటంటే ఇవన్నీ ఎక్స్ట్రాస్. ఇప్పుడు ఈమె వెళ్తుంది పాపం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, మొత్తం నూనె కప్పుకొని పోయింది. కానీ ఇంకో కొంతమంది క్రైస్తవులు, వాళ్ళ యొక్క రిలీజియన్స్, వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు చెప్తున్న దాన్ని చూస్తుంటే ఈమెకి వీళ్ళు క్రిస్టియనే, మనం క్రిస్టియనే. కాకపోతే ఏంటంటే ట్రెడిషన్గా ఉండాలి. ఏంటి? కొంచెం ట్రెడిషన్గా ఉంటే ఏం ప్రాబ్లం? ఏమొస్తుంది? వాణి యొక్క క్రమం వస్తుంది లోపలికి, ఉద్దేశం మారుతుంది. వ్యక్తి మారిందా? మారలే, వ్యక్తిలో ఉద్దేశం మారుతుంది. వాక్య క్రమాన్ని ఏం చేస్తున్నాడు వాడు? దాన్ని తీసేసి వాడి యొక్క సొంత క్రమాన్ని ఇంజెక్ట్ చేస్తా ఉన్నాడు. దేంట్లోకి? సంఘములోకి, స్త్రీలోకి. ఆమెన్. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది స్పాయిల్ చేస్తుంది సంఘాన్ని. ఒక స్త్రీ నిజంగా ఒక తాగుబోతోడు పోయి ఒక తాగుబోతు శాలలోనే ఆ తాగేటోళ్ళనే నాశనం చేస్తాడు. నాశనం చేయడు పాపం. వాడు వాని తాగుడు వాడు తాగుతాడు, వీని తాగుడు వీడు తాగుతాడు. వీళ్ళందరూ తాగి టుర్రు అని ఊగేసి కింద పడతారు, అంతే. ఇది ఎవరు? ఒక తాగుబోతోడు చేసేది. కానీ ఒక స్త్రీ పొట్టు బట్టలు వేసుకొని అసభ్యకరంగా ఆమె ఆ విధంగా వస్త్రధరణ వేసుకొని, ½ కిలో ½ కిలో లిప్స్టిక్లు వేసుకొని, మేకప్లు కొట్టుకొని, ఇంత హీల్స్ చెప్పులు వేసుకొని ఆమె ఆ వీధి గుండా నడుస్తుంటేనట, ఈమె ఈ యొక్క వీధిలో ఉన్న చాలా మంది నరకంలోకి తీసుకుపోద్దట. వాళ్ళు మాత్రం వాళ్ళే నరకానికి పోతారు పాపం. తాగుపోతాడు మార్చేది ఏముందాడు? ఆడ తాగుతుండు. కానీ ఈ స్త్రీ గుండా వాడు ఈ యొక్క హృదయాలను త్రిప్పి నరకానికి పంపిస్తున్నాడు. ఆమెన్. అంటే నీవు నిజముగా భార్యని ఏలేవాడివైతే, నేను ఏళ్తున్నా కానీ నా భార్య బట్టలు వేసుకుంటుంది, కానీ ఆమెకి చెప్పితే కోపం వస్తుంది. నేను చెప్పలేను, చెప్పితే ఆమె కోపడుతుంది. మళ్ళీ నేను పురుషుణ్ణి సంఘములో ఏలాలి, శిరస్సు ఇది. ఏంటంటే ఇది శిరస్సు అని ఎగురుతూ ఉంటాం. కానీ ఇంటికి పోగానే భార్య శిరస్సు అవుతుంది, భర్త శరీరం అవుతాడు. ఆమె కూర్చొని కాలు మీద కాలేసుకుంటే తిన్నా చెప్పు అనేసి అంటుతూ అవుతుంటాడు. హెల్ప్ చేయడం వేరు, హెల్ప్ చేయొద్దని నేను అంటలేను. క్రమము మారద్దు. వాక్య క్రమము ఒకటి ఉంది, పురుషుడు చేయవలసిన పనులు ఒకటి ఉన్నాయి. కానీ స్త్రీకి హెల్ప్ చేయడంలో తప్పులేదు, సహాయం చేయడంలో తప్పులేదు, స్త్రీని ప్రేమించడంలో తప్పులేదు. స్త్రీని నెత్తిన పెట్టుకుంటేనే తప్పు. ఆమెన్. స్త్రీకి పెత్తనం వేయడమే తప్పు. ఎందుకు అనంటే ఆమె ప్రతి సృష్టి అయి ఉన్నది. కాబట్టి ఈమెకి ఫస్ట్ డే ఏం లేదు, సెకండ్ డే కొంచెం ఎన్ని చూసేసరికి కొంచెం భాష మారుతుంది. అర్థమైందా? ఇంటికి వస్తుంది, ఈమె కొంచెం చిట్ అవుతుంటుంది ఇంట్లో. ఎందుకు చిట్ తెలుసా? ఇంట్లో వాతావరణం వేరు, బయట వాతావరణం వేరు. ఈయనకి ఇంట్లో పాపం పాస్టర్ గారికి ఏం కావాలి? డబ్బు కావాలంటే ఆయన ఏం చేయాలి? కొన్ని క్రమాలకి రాజీ పడాలి. ఏం చేయాలి? రాజీ పడాలి, తప్పదు. నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు. మరి నేనేం చేస్తున్నావు తెలుసా? జాబ్ చేస్తున్నావు. నువ్వు ఒక్కడివేనా ఏలేది? నీ ఒక్కడి మాట వెళ్ళాలన్నా? నేను ఈరోజు లేట్ అయితే నువ్వు అంటున్నావా? నాకు ఇలా చేతన తెలియదు, నువ్వు చేసుకో, వంట చేసుకో. ఎందుకు? జాబ్ చేసిన. అవునా, సరే. మళ్ళా పులిపిట్ ఎక్కంగానే శిరస్సు ఎవరిది? ఇంటికి పోతే అంట్లు, బట్టలు, పిల్లలకి అంతే. ఆమె ఏం చేయాలి మరి? ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని హోమ్ ఏమంటారు దీన్ని? వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. అర్థమైందా? ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు, వంట నువ్వు చేసుకో ఈరోజు.
కొంచెం మీటింగ్లో ఉన్నా, ఈమెకి యాక్చువల్గా 2 o'clock షిఫ్ట్ అయినా కానీ 11 o'clockకి కూర్చుంటుంది ఈమె ల్యాప్టాప్ పట్టుకొని. ఎందుకు తెలుసా? ఇది చేసి అది ఎందుకు చేయాలి నేను, ఈడేం చేస్తాడు కదా అనేసి ఆమె ఏం చేస్తుంది, 11 o'clockకి పట్టుకొని కూర్చుంటుంది. మరి ఈయనేం చేయాలి, ఎంత వర్క్ ఉందో ఏమో నిజమే అనేసి పోయి అంటు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు దోమాలి, అన్ని చేయాలి, అన్నం వండాలి, కూర వండాలి, అక్కడ టిఫిన్ పెట్టాలి, అన్ని చేయాలి. ఈయన లేచి ఉరకాలి ఆఫీస్కి మళ్ళా. అర్థమైందా? ఏం క్రమం ఇది? సొంత ఉద్దేశాలు ఏలుతున్న క్రమం. ఆమేన్. ఇప్పుడు స్త్రీని నువ్వు బయటికి పంపిస్తే నీకే ఉరి, పంపియొద్దా? నీకు ఒకవేళ ఎల్లని పక్షములో సాటి అయిన సహాయము కాబట్టి నీకు హెల్ప్ కోసం పంపి, అది కూడా సెలెక్టెడ్ వర్క్స్. ఆమేన్. కానీ ఒళ్ళు బలిసి సంపాదనకి మరిగి మీరు జాబులు చేపేయకండి, కావాలని అప్పులు చేసుకొని జాబులు చేపేయకండి, ఏదో ఆశలు పెట్టుకొని మీ స్తోమతకి మించిన ఆశలు పెట్టుకొని మీకు ఇవ్వబడిన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోకండి. సాతాను చేసే పెద్ద క్విక్ ఇదే ఈరోజు సంఘాలల్లో. వాని యొక్క సొంత క్రమాన్ని పెట్టి ఈరోజు ఏం చేస్తుండు, మొత్తం సంఘాన్ని స్పాయిల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఏమైంది, మెల్లమెల్లగా 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 ఆమె వస్త్రాలు తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఆమె వాక్యపు వధువు పోయి వాని యొక్క వధువు అయిపోతుంది. అర్థమైందా? ఆమె ఇప్పుడు ఫాష్ అయింది. ఇప్పుడు ఈయన అండర్లో కూడా ఉండలేదు ఆమె. ఎందుకు తెలుసా? ఈయన చెప్పలేడు కూడా. ఎందుకు అనంటే వాని కుయుక్తి నీకు తెలియదు. పిల్లలకి లీనెస్ ఉంటుంది తెలుసా ఇంట్లో, వాళ్ళు వాళ్ళ యొక్క వీక్నెస్ ఏంటో పట్టుకుంటారు. అవునా? తండ్రుల యొక్క వీక్నెస్, తల్లుల యొక్క వీక్నెస్ పిల్లలు పట్టుకొని ఏం చేస్తారు, గారాబం చేస్తారు. అవునా? వాళ్ళని ఆ విషయంలో ఏం అనలేకుండా పోతారు. కానీ నిజ తండ్రి ఏం చేస్తాడు తెలుసా, గారాబము చేసే సమయంలో చేస్తూ తోలు తీసి చక్కగా చేయడానికి చూస్తాడు. కానీ ఇది తోలు తీసి చక్కగా చెయ్యాలి పిల్లల్ని అనంటే తండ్రి కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఆయన యొక్క వీక్నెస్ ఉంది. ఏంటంటే తండ్రి యొక్క వీక్నెస్, సంఘాలలో మాట్లాడుతున్నా, తండ్రి యొక్క వీక్నెస్ ఏంటంటే సెల్లులు చూడడం. ఆమేన్. ఇప్పుడు ఈ తండ్రి సెల్లులు చూస్తా ఉన్నాడు, ఈయన క్రమం చెప్పిండు. ఏం క్రమం తెలుసా? చూడకూడదు. ఇదేంటి క్రమము, చూసేదేంటి అక్రమము. అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను? చూడకుండా ఉండాలి అని చెప్పింది ఏంటి క్రమము, చూసేదేంటి అక్రమము. ఇప్పుడు అందుకే ఇంట్లో వాళ్ళకి వాళ్ళ తండ్రి ఏంటో తెలుసు. ఇప్పుడు పోయి ఆ రోజు తండ్రి లేచి ఒక గొప్ప ఉజ్జీవంతో కూడుకున్న వాక్యం వచ్చేసి, ఈ విధంగా లేకపోతే మనం ఎత్తబడం, అసలుకి లోకంతో సాంగత్యం ఉండకూడదు అనగానే ఈయనకి వేడిగా అయిపోతుంది. ఒకటేసారి ఏమవుతుంది, వేడిగా అయిపోయి ఉద్రేకంతో ఫుల్గా నిండిపోయి ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి రాగానే ఆడు సెల్లు పట్టుకొని కూర్చుంటాడు. ఎవరు? పిల్లగాడు బెల్ట్ తీసుకొని పిచ్చి కుక్కని కొడతాడు. ఎందుకు కొట్టినావు డాడీ నువ్వు నన్ను? ఎందుకు కొట్టినావు నాకు చెప్పు, ఎందుకు కొట్టినావు? లేఖనం ఈరోజు చెప్పింది సెల్లులు చూడకూడదు. మరి నువ్వు చేసేది ఏంటి డాడీ, ఏంటి నువ్వు చేసేది ఏంటి అని కొడుకు అడిగితే నువ్వేం చెప్తావు? నీవు అక్రమంలో ఉన్నావు కాబట్టి క్రమంలో నడిపించలేవు. ఆమేన్. నీవు లోక సాంగత్యంలోకి నువ్వు వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు నీ భార్యని క్రమంలో పెట్టలేవు. ఆమె వస్త్రధరణలు చెప్పలేవు, ఆమె యొక్క జుట్టుల గురించి మాట్లాడలేవు, ఆమె వేసుకున్న లిప్స్టిక్ల గురించి నువ్వు మాట్లాడలేవు, ఆమె చేసుకున్న బ్యూటీ పార్లర్ ఐబ్రోస్ గురించి నువ్వు మాట్లాడలేవు, ఆమె కళ్ళకి వేసుకున్న కాటిక గురించి నువ్వు మాట్లాడలేవు. ఇవన్నీ వేషధారణ నువ్వు చెప్పలేవు. ఎందుకనంటే ఆమె ఇది ట్రెడిషన్ అంటది. ఏమంటది? జాబుకు పోతున్నా, నేను పోయేది ఎక్కడ, సాఫ్ట్వేర్ కంపెనీ, ఫుల్లు వేసుకొని బుడబొంగలాగా పోతే వాళ్ళందరూ పిచ్చిదానా అంటున్నారు నన్ను. కాబట్టి నేనేం చేయాలి, ఇప్పుడు పొట్టిగా వేసుకోవాలి. ఇది సూయించుకోవడం కోసం కాదు, ఇది ఫ్యాషన్. ఏంటి? జస్ట్ ఫ్యాషన్. ఈ ప్యాషన్లో లేకపోతే లోకమంతా ఏం చేస్తుంది, నవ్వుతుంది, వెరిదాన అంటూ పిచ్చిదాన అంటుంది. కానీ లేఖనం చెప్తుంది, నువ్వు నిజంగా తిరిగి జన్మిస్తే లోకానికి నువ్వు వెర్రివాడిగా కనపడతావట, నువ్వు వెర్రిదానికి కనపడతావట. ఈమె స్క్రిప్చర్ మీద ఉండేది ఎవరు? వాక్యక్రమం. ఈ సంఘ క్రమం అనే దానిని అడ్డం పెట్టుకొని వాడు ఏం చేస్తున్నట్టే సంఘాలను నాశనం చేస్తా ఉన్నాడు ఈరోజు. అర్థమైందా? ఈ పురుషుడు స్త్రీని ఏలడం అనగానే ఒక అన్నం తెచ్చి పెట్టడమే అనుకుంటున్నాడు.
పిల్లల్ని కనడమే అనుకుంటుండు, ఇది ఇది ఇదే అక్కడ నిలబడడానికి స్తోమత అనుకుంటుండు. కానీ కాదు. ఏంటి తెలుసా? వాక్య క్రమానికి ఫస్ట్ నువ్వు జీవించి, ఆమేన్, వాక్య క్రమములో నువ్వు నిలబడి ఆ క్రమాన్ని నువ్వు వాళ్ళకి చెప్పినప్పుడు అందులో నుంచి జీవం బయటకు వస్తుంది. ఆమేన్. ఇది శాస్త్ర పరిస్థితిలో లేదు. కానీ ఇది ఎవరు చేయగలరు అని అంటే ఎన్నిక చేయబడిన వధువు మాత్రమే చేయగలదట. ఎందుకనంటే ఆమెలోనే ఆ జీవం ఉంది, ఆమెలోనే అది కదులుతుంది. వేరే వాళ్ళు దాన్ని చేయాలని ట్రై చేస్తారు కానీ చేయలేరట. కానీ ఇది మనకు ఉచితమైన కృప ద్వారా ఇవ్వబడ్డది. ఆమేన్. ఇది దేవుని కృప. మనకు ఎట్లా ఇవ్వబడ్డది? ఇది ఉచితమైన కృప ద్వారా ఇవ్వబడ్డది. మనం ఏదో సంపాదించుకుంటే రాలే. ఇది మనకి సంపాదించుకుంటే వచ్చింది కాదు. ఇది మరి ఎట్లా వచ్చింది? ఇది దేవుడు మనకి ఇష్టం వచ్చింది. అందుకనే ఆమెనే చేయగలదు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని వివేచిస్తుంది. నా భార్యని ఇప్పుడు ఇక్కడ పంపిస్తే ఎలా ఉంటది, నా పిల్లలు ఇగో ఇగో ఈ యొక్క వీళ్ళ యొక్క పండుగ వచ్చింది, దాంట్లో టపాసులు కాలుస్తారట. పోని కాల్చుకొని, అర్థమైందా, కైట్లు ఎగరేస్తారట చేసుకొని. ఏమవుతుందబ్బా? మనము అది కాదు. మనం ఏంటి? మనము వేరే క్రమం. ఏ క్రమం? మనం క్రైస్తవులం. కానీ ఏ క్రైస్తవులు? లోకముతో కలపబడిన, మిశ్రతము చేయబడిన జనాంగం. అంటే అన్ని మిక్స్ అయిపోయినాయి దీంట్లో. బర్త్డేలు చేసుకోవచ్చు, అర్థమైందా, మంచిగా అన్ని పార్టీలకి అన్ని విందులకి వెళ్ళొచ్చు, వాళ్ళు చేసుకున్న పండగలని మనం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, వాళ్ళు కైట్లు ఎగిరితే మనం కైట్లు ఎగిరేయచ్చు, వాళ్ళు టపాసులు కాలితే మనం టపాసులు కాలవచ్చు, వాళ్ళు బర్త్డేలు చేసుకుంటే మనం బర్త్డేలు చేసుకోవచ్చు. అన్నీ కూడా వాళ్ళు చేసినట్టే మనం చేయొచ్చు. కానీ మనం క్రైస్తవులు. ఆమేన్. ఇది ఎవరు? వక్రీకరించబడిన క్రమం. అర్థమైందా? మన అసలు సంఘ క్రమం ఏంటి? అసలు ఏం చెప్తుంది? మనం ఒక్కొక్కటి మెల్లమెల్లగా చదువుకుంటూ వెళ్దాం జాగ్రత్తగా. అసలు సంఘ క్రమంలో ఏం చెప్తుండో మీరు రాసుకోండి, నేను చెప్తా ఉంటా, మీరు ఒక్కొక్కటి. ఎందుకనంటే మనకి ఈరోజు నాకు ఇంత తెలుసు నీకు ఇంత తెలుసా అని మనం చెప్పుకోవడం కోసం ఇక్కడ లేవు. దేనికోసం మనం తెలుసా? మనం ఇక్కడ నేర్చుకొని దాని ప్రకారంగా జీవించడం కొరకు మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. నేర్చుకొని మనము జీవించడం కొరకు మనం ఇక్కడ ఉన్నాం అనమాట. అయితే ఇప్పుడు అసలుకి ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు అన్నవి ఏవైతున్నాయో సంఘాన్నట అవి ప్రభు రాకడ వరకు వెంబడిస్తాయట. ఎప్పటి వరకు? రాకడ వరకు వెంబడిస్తాయి. అర్థమైందా? ఇది 2వ పేరాలో మనకి మాట్లాడుతా ఉన్నాడు. నేను కొంచెం చదువుతా, మీరు వినండి. ఈ దినమున ఉన్న జనులకు అపోస్తుల సంఘం బోధ, అపోస్తులు ఆశీర్వాదములు ఉన్నవని మనము నమ్ముచున్నాము. మనము సంపూర్ణ సువార్త యందు నమ్మికించి ఉన్నాము. ఆయన తిరిగి వచ్చేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు పలికినట్లుగా, ఆయన తిరిగి వచ్చేంత వరకు యేసుక్రీస్తు పలికినట్లుగా సూచనలు మరి అద్భుతాల కార్యములు అన్నీ సంఘములను వెంబడించునని మనము నమ్ముచున్నాము. ఏ విధంగా వెంబడిస్తాయట? ఇవి ఆయన వచ్చేంత వరకు సంఘాన్ని వెంబడించాలి. సంఘాన్ని వెంబడిస్తాయి. కానీ ఈరోజు ఏం చేశారు? ఫస్ట్ పూల్ సెకండ్ పూల్ ఎగరగొట్టేశారు. ఈ అద్భుతాల సూచక్రియలు లేవండి ఇప్పుడు. ఇక ఏం లేవు. ఏముందంటే డైరెక్ట్ 3వ పూల్ ఎక్కుడే. ఎక్కడికి ఎక్కాలి? 3rd పూల్ పోవాలి మనం. రెవల్యూషన్ 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 అని ఊగిపోవాలి. ఏం చేయాలి? ఇట్ట ఊగిపోయేది రెవల్యూషన్ కాదు, ఇది ఉద్రేకం. అర్థమైందా? రెవల్యూషన్ అంటే ఏంటంటే నీకు స్క్రిప్చర్ నిన్నట రుజుపరుస్తుందట. అర్థమైందా? అక్కడ ఈ అద్భుతాలు సూచక్రియలు ఒక ఎర్రలాంటివి అంటుండు. ఒక అవిశ్వాసి విశ్వాసంలోకి రావడం కోసం, అయ్యా నన్ను నమ్మరయ్యా వీళ్ళు, ఎట్ట మరి అని అంటే, సర్లే వాళ్ళు నమ్మేటట్టుగా నీకు 2 సూచక్రియలు ఇస్తాపో. ఇవేంటి? నమ్మడం కోసం, నిన్ను నమ్మేటట్టుగా చేసుకో అనేసి ప్రవక్త గారితో చెప్పి, మరి ఎట్ట నమ్మేటట్టు చేసుకోవాలి? ఆయనే 2 సూచక్రియలు ఇచ్చి నమ్మిస్తున్నాడు. ఆమేన్. ఈయన నమ్మేటట్టు చేసుకోమని ఇంటింటికి పోయి నేను ప్రవక్తని తెలుసా, నేను ప్రవక్తని తెలుసా, నన్ను నమ్మురు అన్నాడా? లేదు.
అక్కడ నిలబడి ఆయన కార్యాలు చేస్తుంటే ఆ నమ్మకం వచ్చింది. అందుకని అద్భుతాలు సూచక్రియలు ఎప్పటి వరకు వెంబడిస్తాయి అంటున్నాడు? మరలా రాకడ, ఆయన రెండో రాకడ వచ్చేంత వరకు అవి వెంబడించాలి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎగరగొట్టి పడేస్తా ఉన్నాం మనం ఈరోజు. యాక్చువల్గా క్రమం ఏంటి? అవి వెంబడించాలి. ఇది క్రమం. ఇవి వెంబడించకపోయినా కానీ మేము అందులోనే ఉన్నాము. ఇది అక్రమం. ఆమెన్. ఒకటి క్రమం ఒకటి ఉంది, అక్రమం ఒకటి ఉంది. క్రమం అంటే ఏంటంటే వెంబడించేది. అది వెంబడించాలి అని అంటే నువ్వు వాక్య క్రమంలోకి రావాలి, మేడగది అనుభవంలోకి రావాలి, తిరిగి జన్మించిన అనుభవంలోకి రావాలి. అర్థమైంది? ఇది క్రమం. యాక్చువల్గా మన ప్రవక్త గారు ఇస్తున్న క్రమం ఏంటి? అవి ఏ విధంగా నెరవేర్చబడతాయో, నెరవేర్చబడాలనో చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఉండాలి. మనకి ఎందుకు ఉండట్లేవు ఈరోజు? నా క్వశ్చన్. అర్థమైందా? పక్కన పెడతాను, వినండి జాగ్రత్తగా. మనలో ఎందుకు ఉండట్లేవు అసలు అనంటే, మనం ఎక్కడో బ్రేక్ అయినాం, ఎక్కడో చైన్ లింక్ మిస్ అయింది. కాబట్టి అది మనల్ని వెంబడించడం మనం చూడలేకపోతా ఉన్నాం. అందుకనే ఈ కార్యములు వెంబడించడం మనం నమ్ముచున్నాం. మనం ఆ సంగతులను నమ్ముచున్నాం మరియు వాటిని క్రమములో ఉంచవలనని నమ్మెదము. సంఘము దాని యొక్క క్రమమును కలిగి ఉన్నది. ప్రతి ఒక్క సంఘము దాని యొక్క సిద్ధాంతమును మరియు క్రమమును మరియు క్రమశిక్షణను కలిగి ఉన్నది. మరి ఈ క్రమము, ఈ సిద్ధాంతములు దేనికి జతపరచబడి ఉండాలి? వాక్య క్రమముతోని జతపరచబడి ఉండాలి. అది లేకుండా ఉన్నట్లయితే అది అక్రమము. అది సంఘములో సాతాను జొరిపిన వాని యొక్క కుయుక్తిని ఇంప్లిమెంట్ చేసుకునే మంచి చెడ్డలను తెలివి నుంచి, వృక్షం నుంచి వచ్చిన క్రమం. ఈ క్రమం ఏం చేస్తుంది? సంఘాన్ని స్పాయిల్ చేస్తుంది, సిద్ధాంతాన్ని మారుస్తుంది, హైబ్రిడ్ చేస్తుంది, లాని బ్రేక్ చేస్తుంది. అవునా కదా? క్రమం వచ్చిన తర్వాత బ్రేక్ అయిందా లేదా? వాడి యొక్క క్రమాన్ని, ఆ సిద్ధాంతాన్ని నమ్మగానే ఏమైంది? అవ్వ మోసపోయిందా? అవ్వ పడిపోయిందా? స్త్రీయేనామె బాగా ఏలువాడ ఉండగానే భార్య ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని ఉంటుంది. ఈయన వచ్చి ఇక్కడ ప్రసంగం చేస్తూ ఉంటాడు, బల్లలన్నీ ఇరుగుతూ ఉంటాయి. ఏం చేస్తుంటాడు? ప్రసంగాలు చేస్తూ ఉంటాడు, బల్లలన్నీ టిపా 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 ఇరుగుతుంటాయి. ఎట్లా? పౌరుషంతో, రోషంతో టిపక్కను కొట్టగానే బల్ల ఇరిగాయి, ఇంకోటి కొట్టగానే ఇంకోటి ఇరిగాయి, ఇంకోటి కొట్టగానే ఇంకోటి ఇరిగాయి. కానీ ఆ స్త్రీ మాత్రం చుట్టీర పోసుకొని, లిప్స్టిక్లు వేసుకొని, అర్థమైందా? ఆమె సగం సగం బట్టలు వేసుకొని ఆయన కూర్చొని చైర్ మీద ఆయన కూర్చొని ఉంటే, ఆయన ఏమో వాక్యం చెప్పుకుంటే ఇలా వైపు చూస్తుంటే, వీళ్ళేమో ఆమె వైపు చూస్తున్నారు. అర్థమైందా? శిరస్సు, ఆడి శిరస్సు. అది ఎవడి శిరస్సు? ఆడి శిరస్సు. అర్థమైందా? ఆడి వధువు. అది ఆడి వధువు చాలా మామూలుగా ఉండదు. ఈయన్ని చదువురా చదువురా, చెయ్యిరా అంటే చెయ్యడు. మనం డ్యూటీ సరిగా చేయం. వాడు మాత్రం, వాడి వధువు మాత్రం, ఈ వధువు ఏమో కొంచెం బదకస్తంగా ఉంటుంది, కానీ వాడు వధువు రేం బగులు పని చేస్తుంటుంది, డే అండ్ నైట్ డ్యూటీ చేస్తుంది, షిఫ్టులు చేస్తుంటుంది. అర్థమైందా? ఈ గల్లీ పోగానే ఈ గల్లీ మొత్తం అటే, ఆ గల్లీ పోగానే ఆ గల్లీ అటే. ఈమె సువార్త ప్రకటించమంటే, ఏ కోళ్ళలో ఉందో చెప్పమని, నాకు తెలియదులే, నేను పోతున్నాలే, మేము ఇంకోసారి రాములే, ఈ గల్లీకి రాములే అని చెప్పి వచ్చేస్తుంది ఈమె, ఈ భార్య. కానీ ఆ భార్య ఏం చేస్తుంది? ఆమె ఏం మాట్లాడుతూ అవసరం లేదు, టింగ్ 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 అని పోతుంటుంది. కథం ఆ గల్లీ అంతా మేము వస్తున్నాం అంటది. అవునా? ఇది వాడి యొక్క వధువు. అర్థమైందా? ఎవరిమే? ఆడి యొక్క వధువు. ఆమె ఏం సువార్త మాట్లాడదు. ఆమె నడిసే కరపత్రిక. ఎవరికి? ఆడి పత్రిక. అది ఆడి పత్రిక ఏం చేస్తుంది? నడుస్తుంది. ఈ పత్రిక ఏం చేయాలి మరి? ఈరోజు నడవాలి. ఆమెన్. వాక్య క్రమాన్ని పట్టుకొని ఈమె ఏదో చెప్పాల్సిన అవసరం లేదట. నేను గుణవంతురాలు అనేసి పెద్ద బోర్డు వెనకోటి ముందులోటి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈమె ఏం చేయాలి? ఆ గుణ లక్షణములు కలిగి ఈమె నడుస్తుంటే ఆ యొక్క ఏర్పరచబడిన విశ్వాసులట వాళ్ళు ఈమెను చూసి వీళ్ళ జీవితాలను మార్చుకొని ఆ వాక్య క్రమంలోకి వెళ్తారట. ఆమెన్. అంటే ఈ క్రమం కావాలి మనకి ఈరోజు. వాక్య క్రమం కావాలి. సంఘ క్రమం అంటే వాక్య క్రమముతోని జోడి చేయబడిన క్రమమై ఉండాలి. అదే మన ప్రవక్త గారు మనకి ఇచ్చిన క్రమం. అందుకని ఆ సంఘములో ఆ క్రమమును వెంబడిస్తుంటే ఈ సూచక్రియలు వెంబడిస్తాయట. ఆమెన్. ఈ సూచక్రియలు ఆమెను వెంబడిస్తాయి. లేకపోతే ఏమి వెంబడిస్తాయి? ఆడి యొక్క సిద్ధాంతాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది, వాడికి పనిచేస్తూ ఉంటుంది. ఆమెన్. ఈనాడు సంఘాలు చాలా వరకు ఏం చేస్తున్నాయి? వాడికి పనిచేస్తూ ఉన్నాయి.
వాడు వాళ్ళ గురువు అయిపోయిండు. అర్థమైందా? అదే విధముగా మనము ఈ పాత్ర నీతీకరించబడాలి, ఈ పాత్ర శుద్ధీకరించబడాలి, ఈ పాత్ర పరిశుద్ధాత్మ బాప్తిసమును పొందుకోవాలి. నీతీకరించబడడం అంటే ఏంటంటే పాత్రని సెలెక్ట్ చేసుకోవడం. ఏంటి? పాత్రని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి తీయడం. అంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఈ పాత్ర ఏమైందనంటే విన్నది, ఇది సెలెక్ట్ చేయబడ్డది. ఈ పాత్ర ఈరోజు ఏమైంది? ఈ పాత్ర ఈరోజు సెలెక్ట్ చేయబడుతుంది. ఈ పాత్ర విన్నది సపరేట్ అయింది. ఈమెకి ఏమైంది? ఇప్పుడు నీతీకరణ వచ్చింది. ఆమేన్. ఈ నీతీకరించబడిన తర్వాత ఈమె ఏం చేయబడాలి? మళ్ళా మనం ఒక పాత్రని ఒక దానికోసం వాడుకోవాలనుకుంటున్నాం ఇంట్లో, అది బాగా నల్లగా ఉంది. అర్థమైందా? నువ్వు పాత్రని సెలెక్ట్ చేసుకున్నావు, ఈ పాత్రలో బిర్యానీ వండితే చాలా బాగుంటుంది. అర్థమైందా? ఏంటి? బిర్యానీ వండితే సూపర్ ఉంటుంది, మాడదు, చాలా మంచిగా ఉంటుంది. ఎందుకనంటే సెలెక్ట్ చేయబడిన పాత్ర అది. దాని కొరకు ఎన్నిక చేయబడిన పాత్ర, దాని కొరకే తయారు చేయబడిన పాత్ర అది. జాగ్రత్తగా వినాలి. ఏంటంటే అది సెలెక్ట్ చేయబడిన పాత్ర. ముందుగా దానిని ఆ ఉద్దేశముతోనే, దీనిని బిర్యానీ చెయ్యాలి అన్న ఉద్దేశంతో సెలెక్ట్ చేయబడ్డది. అర్థమవుతుందా? ఇది జగత్ పునాది వేయబడక ముందు ఎన్నిక చేయబడి ఎన్నుకున్న పాత్ర ఇది. కానీ ఈ రోజు మట్టి ఉండొచ్చు, దీంట్లో ఈ రోజు కొంచెం చెత్త ఉండొచ్చు, ఈ రోజు కొంచెం లోకం ఉండొచ్చు, ఈ రోజు కొంచెం లిప్స్టిక్ ఉండొచ్చు, ఈ రోజు కొంచెం పొట్టి వస్త్రాలు ఉండొచ్చు, ఈ రోజు లోక కార్యాలు ఉండొచ్చు. కానీ ఈ పాత్ర విన్నదట. వినగానే ఏమైందనంటే ఆమె సెలెక్ట్ చేయబడ్డానికి ఇష్టపడ్డది. ఎందుకనంటే జగత్ పునాది వేయబడక ముందు ఆ గుణ లక్షణంలో పెట్టబడ్డది. ఆమేన్. ఇప్పుడు ఈమె ఏం కావాలి? మరి సెలెక్ట్ చేయబడి నీతీకరించబడ్డది. నీతీకరించబడిన తర్వాత మనం ఆ పాత్రను తీసుకున్నాం. ఈరోజు తీసుకున్న తర్వాత ఏం చేసినామంటే కొంచెం మసిమసిగా ఉంది, వినాలి, ఇటు చూడాలి. ఏ విధంగా ఉంది? మసిమసిగా కొంచెం ఆ పాత్రలో వండితే ఖరాబ్ అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దాన్ని తీసుకొని ఇంత సబ్బేసి ఇంత పీసేసి రప 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 రుద్దుతుంది. అర్థమైందా? రుద్ది మొత్తం దానిలో ఉన్న మాలిన్యం పోయిందాక రుద్దుతుంది. అర్థమవుతుందా? ఏ విధంగా? మాలిన్యం మొత్తం పోవాలి. ఆ మాలిన్యం మొత్తము పోయిన తర్వాత ఏమవుతుందనంటే నీతీకరణ నుంచి శుద్ధీకరణలోకి వస్తుంది. అది ఇప్పుడు ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. ఎక్కడ? రక్తములో. అర్థమవుతుందా? కడగబడుతుంది. ఈ కడగబడి ఇప్పుడు ఈమె ఏం చేయాలి? మరి ఒక బంగారాన్ని బయటికి తీసిన తర్వాత దాని రూపం చూస్తే ఇది బంగారం అని మనం గుర్తుపట్టలేము. అర్థమైందా? ఒక పాపములో ఉన్న విశ్వాసిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తి ఈ నిజంగా విశ్వాసేనా? ఈమె విశ్వాసురాల. ఈమె వస్త్రాలు చూడు, మా వస్త్రాలు చూడు, మేము చూడు, ఆమె చూడు, ఆమె లిప్స్టిక్ చూడు, ఆమె జుట్టు చూడు. రేపు పొద్దున నువ్వు అసలు ఆమె టచ్ కూడా చేయలేవంట. నేను ఎందుకంటే ఆ పాత్ర వేరే దానికోసం సెలెక్ట్ చేయబడింది, ఆయన వేరే దానికోసం సెలెక్ట్ చేయబడ్డాడు. కాబట్టి ఆ పాత్రని దేవుడు ఏ విధంగా డిజైన్ చేసినో మనకు తెలియదు. అయితే ఇప్పుడు బంగారాన్ని తీసి చూడగానే ఆ బంగారం మట్టిలాగా ఉంది. అది ఎట్లుంది? మట్టిలాగా ఉంది. ఆ మట్టిని తీసి దాన్ని శుద్ధి చేసి దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? కొలిమిలో వేస్తున్నాడు. కొలిమిలో వేసినప్పుడు అది కొలిమి అంటే ఏంటి? మంట. అర్థమైందా? ఆ మంటలో వేసినప్పుడు ఏమవుతుందనంటే అది పరిశుద్ధాత్మ బాప్తిసం, అసలు రూపం వస్తుందట దానికి, దాని స్వరూపం వస్తుంది. ముందుగా సృష్టించిన సృష్టి యొక్క స్వరూపం, అసలు బంగారం యొక్క స్వరూపం, ఆయన యొక్క స్వరూపంలోకి ఏమొస్తుంది? ఏమేమవుతుంది? నీతీకరణ నుంచి శుద్ధీకరణ, శుద్ధీకరణలో నుంచి పరిశుద్ధాత్మ బాప్తిసంలోకి వెళ్తా ఉంది. ఇది క్రమం. అంటే ఏంటి? ఈ క్రమములో రమ్మని చెప్తుంది, కానీ ఇది చదివి బోధించమని చెప్పట్లే. ఆమేన్. దేనికోసం ఇవ్వబడుతుంది ఈ సంఘ క్రమం? చదివి బోధించుకోవడం కోసం కాదు. మనం చిలకలు కాదు, మనం ఏం కాదు, చిలకలు కాదు. ఇది మనము ఎప్పుడైతే ఆ కొలిమిలో పుటం వేయబడిన బంగారముగా మనం ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడట మనకు ఒక స్వభావం వచ్చేస్తుందట. ఏ స్వభావం? నిద్రపోయే స్వభావం కాదు. అర్థమైందా? రాత్రి అంతా నిద్రపోయినా కానీ పగలు కూడా నిద్రపోయే స్వభావం రాదు మనకి. ఆమేన్. ఈరోజు ఏదన్నా మనకి ఇష్టమైనది ఒక వంటకం ఆడ పెడితే పండుకోమని చూద్దాం. పండుకోండి. నీకు బాగా ఆకలిస్తుంది, ఒక మంచి రుచికరమైన వంటకం ఆడుంది, ఆడ ఒక 10 మంది ఉన్నారు,
ఆడ చూస్తేనేమో 5గురికే సరిపెట్టట్టుంది. ఆడ 10 మంది ఉన్నారు, ఆడ చూస్తేనేమో 5గురికే సరిపెట్టట్టుంది. ముక్కలు కూడా ముందు పోతేనే దొరికేటట్టున్నాయి. ఇప్పుడు ఏమే అంటదా? అందు. ఎందుకందు తెలుసా? ఆమెకు లోపల ఆకలి ఉంది, ఆడ కొంచెం తక్కువ ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఈమెం చేస్తుంది? కొంచెం బలం ఎక్కువ ఉంది అనుకో, ఇట్లా 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 అనుకుంటా ముందు పోయి లైన్లో నిలబడుతుంది. అంతేనా? ఎందుకు? ఇప్పుడు నిద్రపోమంటే అర్థమైందా? ఎందుకు నిద్రపోదు? ఆడ ఆహారం కొంచెం కనబడుతుంది, ఆకలి ఎక్కువ ఉంది. అంటే మనకి నిజంగా వాక్యంలో ఆ విధమైన ఆకలి ఉంటే, ఈ చివరి దినాలలో మనం ఉన్నామని గుర్తెరిగితే, రేపొద్దున మనకి ఏది దూరం అవుతుందో గుర్తెరిగితే, ఈ రోజట మనము అంతకంటే ఎక్కువగా శ్రద్ధగా ఇక్కడ ఉంటామంట. అర్థమైందా? అందుకే ఈ విషయాన్ని ఆపి మరీ చెప్తున్నా. ఎందుకంటే నిద్రపోయేది కాదు సంఘం అంటే. అర్థమైందా? నిద్ర వస్తుంది అని అంటే అర్థం ఏంటంటే, మనం ఇంకా మన ఒక క్రమంలోకి రాలేదు. మన క్రమం ఏంటి? సబ్కా సున్నా అప్నా కర్నా హై. ఏ అప్నా మనదనమాట ఇది క్రమం, మన యొక్క సిద్ధాంతం. అందరు చెప్తారు, వింటారు. ఆయన చెప్పుకొని మనకి ఏందబ్బా, ఆయన ప్రిపేర్ అయ్యింది కాబట్టి ఆయన చెప్పుకుంటాడు. ఆయనకు ఉబ్బుకుతుందట, మనకు ఉబ్బకాలగా. అర్థమైందా? ఊట అందరికి ఉబ్బుకితేనేగా వచ్చేది. నీ ఇష్టం, నీకు ఉబ్బకలేదనుకో ఏమవుతుంది? నువ్వు కోల్పోతావు. అర్థమైందా? నీవు వినుట వలన విశ్వాసం కలిగినట్టు నువ్వు వినే స్థితిలోకి వస్తావు. క్రమంలోకి వచ్చినప్పుడు నీవు రక్తము కిందికి వెళ్తావు శుద్ధి చేయబడుట కొరకు. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క నీతీకరించబడ్డానికి, శుద్ధీకరించబడ్డానికి ఇష్టపడతావో, అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. అర్థమైందా? అంటే నువ్వు ఎలిజిబుల్ కావాలి అని అంటే నీవు నిన్ను సమర్పించుకోవాలి. దేనికి? వాక్యానికి. ఇది నిజంగా ఒక ఉద్దేశం కొరకు చేయబడిన పాత్ర. ఇది ఒక పని కొరకు చేయబడిన పాత్ర. ఇది ఈ పాత్రని సాతాను ఇంతకాలం వాడుకుంటా ఉన్నాడు. అబద్ధాలకు నిన్ను వాడుకొని ఉండొచ్చు, నీకు పొట్టి పొట్టి వస్త్రాలకు నిన్ను వాడుకొని ఉండొచ్చు. అర్థమైందా? నీకు లోకంలో సాంగత్యంతో నిన్ను వాడుకొని ఉండొచ్చు. అర్థమైందా? ఇంకా వేరే వేరే కారణాలతో, కార్యాలతో నేను వాడుకొని ఉండొచ్చు. కానీ నీకు ఈరోజు నీవు ఆయన గొప్ప చెప్తే, నువ్వు వాక్యాన్ని వినడం మొదలు పెడితే, అప్పుడు ఏమవుతుంది? నీవు ఒక 5 నిమిషాలకు ఒకసారి ఆగి మళ్ళీ మీకు చెప్పాలా, ఈ విధంగా కూర్చోండి, ఈ విధంగా ఉండండి అని. ఆ క్రమాన్ని మనం బోధిస్తున్నాం. ఆ క్రమము కరెక్ట్గా మనం జీవించకపోతే దాని ద్వారా మనం కొట్టబడతాం. గుర్తెరగండి జాగ్రత్తగా. అర్థమైందా? ఈరోజు మనకు బోధించుకోవడం కోసం క్రమం కాదు. అర్థమైందా? లైవ్లు ఉన్నాం కదా అనేసి మా సంఘం అంతా చాలా మంచిది, మీరు ఒక్కళ్ళే పిచ్చోళ్ళు, మీరే మారండి అన్నట్టు కాదట. ఈరోజు ఇది బోధించేది దేనికోసం అంటే మనందరం మార్చబట్టం కోసం, మనందరం జీవించడం కోసం, మనందరం అక్కడికి రావాలనే ఆశతో నేను బోధిస్తాను. అందుకే ఉద్దేశం ఏమైనది ఇంపార్టెంట్ అంట. లేకపోతే ఏమవుతుంది? కొన్నిటికి స్టిక్ అయిపోతాం. వాళ్ళు ఏం చేసినా కానీ భరిస్తూ ఉంటాం, టింగ్ 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 అని. కానీ ఆ తర్వాత అదంతా నొస్తుంటుంది, వాక్యం రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఫ్రీ అవుతావో అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీకు ఒక స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛలో మూవ్ అవ్వాలి. అర్థమైందా? లేకపోతే ఏమవుతుంది? నీకు కొన్ని క్రమాలు పెట్టుకొని నువ్వేం చేస్తావంటే నిన్ను నువ్వు ఒత్తేసుకుంటా ఉంటావు లోపలికి. అర్థమైందా? అందుకనే లోపట ఏముందో గదే మాట్లాడాలి. లోపట ఏముందో దాని ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడాలి. మన లోపట ఏముందో దానినే ఇది కోరుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు దీని ద్వారా లోపలిది నడిపించబడేది కాదు, కానీ లోపట ఉన్న దాని ద్వారా ఇది నడిపించబడాలి. అంటే విశ్వాసము ద్వారా నడిపించబడే దశలోకి మనం ఎదగాలి. అంటే ఏంది? తిరిగి జన్మించిన అనుభవంలోకి మనం ఎదగాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవంలోకి మనం ఎదగాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మను మనలో నుంచి నడుచుట మనం చూసే అనుభవంలోకి మనం ఎదగాలి. కానీ ఇంకా నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ చిన్నప్పుడు తెలుసు మాకు. ఇది ఎప్పుడు తెలుసు? కొత్తది. ఏంటి కొత్తది? అర్థమైందా? నీతికరణని ఇంకొకటి ఏదైనా కొత్త పేరు పెడదామా? శుద్ధీకరణకి ఏదైనా కొత్త పేరు పెడదామా? పరిశుద్ధాత్మకి ఏదైనా కొత్త పేరు పెడదామా? అర్థమైందా? పింకీని పంకీ అని కానీ, అర్థమైందా? డాంకీని డింకీ అని కానీ, కాకరకాయని కీకరకాయ అని ఇట్లా పిలుద్దామా? ఇటు చేసి మార్చేసి కొత్తది, ఓ షట్ చాలా బాగుంటుంది అనేసి ఎంజాయ్ చేద్దామా ఈరోజు?
ఇది క్రమం. ఏ క్రమం ఇది? వాక్య క్రమం. దీంట్లోకి మనం రావాలి, దాన్ని మనం మార్చొద్దు. దాంట్లోకి మనం రావాలి, మనం దాన్ని మార్చొద్దు. అందుకనే ఈ యొక్క 3వ పేరాలో మాట్లాడుతూ ఉంటాడు సంఘ క్రమంలో. ఏందట? ఈ నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎక్కడ వెళ్ళాలి? సంఘంలో వెళ్ళాలి. మరి 4వ పేరాలో మాట్లాడతారు ఏంటంటే ఈ 9 కృపావరాలు సంఘాల్లో ఉండాలి. ఏం చేయాలి? మీరు రాసుకోండి జాగ్రత్త. ఎందుకంటే మీరు కూడా రాసుకుంటే మీకు ఏమవుతుందంటే దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీకు మీ జీవితం ఏంటి, ఎక్కడ ఉన్నాం మనం, నిజంగా అది ఎందుకు వెళ్ళట్లేదు అనేసి మనకట్ట లోపట నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివైతే నీ హృదయంలో మండడం మొదలు పెడుతుందట. ఏమవుతుంది? మండడం మొదలు పెడుతుంది. అర్థమైందా? ఇంకొంచెం టైం తీసుకుందాం. అసలు నేను వర్తమానాన్ని మీకు ఒక క్రమం అని చెప్పిన చూడు, అక్రమం గురించి మాట్లాడినా. అసలు క్రమం ఒకటి ఉంది ఇంకా. అర్థమైందా? ఆ క్రమములో ఇంకా బోధకులు ఏ విధంగా ఉండాలో ఒకటి ఉంది, ఒక స్త్రీలు ఏ విధంగా ఉండాలో ఒకటి ఉంది. మేము ఈరోజు కరెక్ట్గా ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళ యొక్క సొంత సిద్ధాంతాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుర్రో అదొకటి ఉంది. అంటే అసలు క్రమం ఒకటి ఉంది. అందులో సంఘ క్రమంలో వాక్య క్రమాన్ని దాటి సొంత క్రమాలను జరిపించి జీవించే జీవితాలు ఉన్నాయి. దాన్ని కూడా మనం చూడాలి. అయితే ఈ 9 కృపాలు ప్రతి స్థానిక సంఘంలో ఉండాలి. ఈరోజు ఏం కావాలి? ఇది ఈ 4వ పేరాలో ఏం మాట్లాడుతున్నాం? 9 కృపావరాలు స్థానిక సంఘంలో ఉండడం మనం చూడాలి. అర్థమైందా? అయితే 5వ పేరాకు వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే బాప్తిస్మమునే ఈ యొక్క టాబర్నాకిల్ నమ్ముతా ఉంది. ఏం నమ్ముతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మాన్ని నమ్ముతుంది ఈ టాబర్నాకిల్. ఈ టాబర్నాకిల్ నమ్మడానికి గల కారణం ఏంటి? వీళ్ళకి ఒకటి వాక్యాన్ని దాటిన రెవల్యూషన్ వచ్చి నమ్మట్లేదు ఈమె. అర్థమైందా? ఈయనకి ఏదో వాక్యములు దాటిన రెవల్యూషన్ రాలే, వాక్యం యొక్క రెవల్యూషన్ వచ్చింది. ఆమేన్. ఎందుకు అనంటే ఎక్కడ లా బ్రేక్ అయిందో ఈమెకి తెలిసింది, ఎక్కడ లా కట్టబడిందో మరలా ఆ క్రమము ఎక్కడ బ్రేక్ అయిందో ఈమెకు అర్థమై ఆ క్రమము ఎక్కడ కట్టబడదో ఈమెకు అర్థమైంది. ఎవరికి? ఈ బ్రన్హామ్ టాబర్నాకిల్ వారికి. అర్థమైందా? ఈ టాబర్నాకిల్ అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా బ్రేక్ అయింది, అసలు ఎట్లా క్రమం పోయింది, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఎందుకు అనంటే అక్కడ లా ఒకటి బ్రేక్ అయిందట. ఎక్కడ? ఏదేని తోటలో దేవుడు పెట్టిన ఒక క్రమం ఉంది. ఆ క్రమములో కాకుండా వీళ్ళ సొంత క్రమములో దాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అసలు? యాక్చువల్గా అసలు ఆయన సృష్టి ఏ విధంగా ముందుకెళ్ళాలి? పలుకుబడిన మాట ద్వారా. వాళ్ళు పాపంలో పడనంత వరకు ఏ విధంగా వాళ్ళు ఉన్నారు? పలుకుబడిన మాట ద్వారా. కానీ సృష్టి అక్కడ బ్రేక్ అయింది. ఆమె ఒక పండు తిన్నది. ఆమెన్. ఆమె ఏం తిన్నది? పండు తిన్నది పాపం. ఆ పండు ఇదేమో జీవవృక్షము పండు, అదేమో మంచి చెడ్డని తెలియనిచ్చు పండు. ఏ పండు అది? జీవవృక్షం పండు. జీవవృక్షం అక్కడ ఏంటని చెప్తుంది లేఖనం? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ మంచి చెడ్డలను తెలియనిచ్చు పండు ఏంటి మరి? ఇది లూసిఫర్. ఇదేంటి? పండు. ఇది చెట్టు. ఏ చెట్టు? ఇగో ఈ చెట్టే. ఇట్లాంటి చెట్టు వాడు కూడా ఒకడు. అర్థమైందా? అక్కడనేమో జీవవృక్షం అనగానే అది జీవవృక్షము ఫ్రూటు. అర్థమవుతుందా? ఆ ఫ్రూట్ తింటే ఏం కాదు, మరి ఈ ఫ్రూట్ తింటే ఎందుకయింది? అర్థమైందా? అంటే ఇక్కడ ఒక క్రమము బ్రేక్ అయింది. ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను అందులో డీప్కి వెళ్ళట్లేను, జస్ట్ క్రమం గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నా. అయితే అక్కడ ఆ క్రమము బ్రేక్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా తాత్కాలికమైన బలులు ఇస్తూ ఏ విధముగా ఎందుకోసం ఏబేలు గొర్రెపిల్లను వధించాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు ఒక ఫ్రూట్ తేలేదో, ఆయన ఎందుకు కయ్యను ఫ్రూట్ ద్వారా బలిపీఠం కట్టిండో, ఇవన్నీ ఈమె వాక్య క్రమంలోనే వచ్చింది టాబర్నాకిల్. ఆమేన్. ఏ క్రమంలో నుంచి వస్తుంది? ఈమె వాక్య క్రమములో నుంచి వచ్చి మాట్లాడుతూ ఉంది ఈ టాబర్నాకిల్, బ్రన్హామ్ టాబర్నాకిల్. అర్థమవుతుందా? అక్కడ ఎందుకు వాళ్ళు ఒక పండును తీసుకొని వచ్చి ఇదే పండు అనుకుందాం, వీళ్ళు పాపం చేయగానే ఈ పండుని రెండు టిషాన్ చేసేసి నీకు విమోచన వచ్చింది పో అని చెప్పలేరు. పాతకాలంలో అవునా కాదా? పాతకాలంలో ఏం చేసిరు? ఈయన ఏదైనా పాపం చేసిన అనగానే గొర్రెపిల్లని తీసుకొచ్చేసి వధించేసి అక్కడ రక్తం ప్రోక్షించినట్టయితే ఆ పాపము తాత్కాలిక విమోచన వాళ్ళకి ఇవ్వబడతా ఉంది.
ఈ టాబర్నాకిల్ దానికి గుర్తెరుగుతా ఉంది. ఆమేన్. ఇది ఫ్రూట్ కాదని ఈ టాబర్నాకిల్ గుర్తెరిగింది. ఈ టాబర్నాకిల్కి ఏం తెలిసింది? ఇది ఫ్రూట్ కాదు, ఇది ఫ్రూట్ అయితే ఫ్రూట్ ఇస్తే అయిపోయేది. అర్థమైందా? ఏదో ఒక ఫ్రూట్ ఇస్తే ఫినిష్ అయిపోయేది. కానీ మళ్ళా ఫ్రూటే రావాలి, అవునా కదా? ఫ్రూట్ పోతే ఫ్రూట్ రావాలి. ఫ్రూట్ తింటే ఫ్రూట్ ద్వారా తింటేనే మళ్ళా ఆమెకు జ్ఞానం రావాలి. ఫ్రూట్ తింటేనే ఆమెకు విమోచన రావాలి, అవునా కదా? ఫ్రూట్ తింటేనే ఆమె మరలా ఏదైనా తోటలోకి పోవడానికి ఎలిజిబుల్ కావాలి, అవునా కదా? ఆ ఫ్రూట్ ఏంటో తెలిసింది బ్రనహాం టాబర్నాకిల్కి. ఆమేన్. ఆ ఫ్రూట్, ఆ లా బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి వాళ్ళు తాత్కాలిక విమోచన చేసుకుంటూ వస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత ఒకరోజు ఫ్రూట్ వచ్చింది. ఆమేన్. ఆ ఫ్రూట్ ఏ ఫ్రూట్? అది పెంతెకోస్తు పండుగ దినము నాడున దిగింది. ఆమేన్. అది యేసు ప్రభువుగా భూమి మీదకి వచ్చి నలగొట్టబడి రక్తము కార్చి మరణించి తిరిగి లేచి మరలా విమోచన ప్రణాళికనిచ్చింది ఆ ఫ్రూట్. ఆమేన్. ఆ ఫ్రూట్, ఈ ఫ్రూట్ అయితే ఆ ఫ్రూట్ రావాలి. ఆమేన్. ఆ ఫ్రూట్ వచ్చి ఏం చేయాలి? ఈ ఫ్రూట్ తిను. ఆ బోధకుడు వచ్చి ఏం చెప్పాలి? ఇదిగో యాపిల్ క్రాట్ తినేసేయి, నీకు నీ సిన్ను పోయే, నువ్వు అన్నీ పోయే, నువ్వు పరలోకం పోయే. అంతే. ఎందుకు పోయే? ఇది తింటే పోయే. అందుకనే అక్కడ లాలో ఏం బ్రేక్ అయిందో బ్రనహాం టాబర్నాకిల్కి అర్థమైంది. ఇది ప్రత్యక్షత. అర్థమైందా? ఏం అర్థమైంది? అక్కడ రక్తము ద్వారా పాపము జరిగింది. ఆమేన్. ఇప్పుడు మరలా రక్తము ప్రోక్షింపబడాలి. అది పాపపు రక్తము. ఇప్పుడు పరిశుద్ధమైన రక్తం ఒకటి రావాలి. ఆ పరిశుద్ధమైన గొర్రెపిల్ల వధించబడాలి. అది తాత్కాలికమైన గొర్రెపిల్ల. తాత్కాలికంగా వధించబడి వాళ్ళకి చొక్కాయలు తొడిగించి బయటికి తీసుకురాబడ్డారు. కానీ ఇప్పుడు శాశ్వతమైన విమోచన కావాలని అంటే పరిశుద్ధమైనది భూమి మీదకి రావాలి. ఆ ఫ్రూట్ రావాలి. అది ఫ్రూట్. ఆ ఫ్రూట్ వచ్చి ఏం చేసింది మరి? వధించబడి పెంతెకోస్తు పండుగ దినము నాడున ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి. పొందితే ఏమైందట మరి? నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. ఇప్పుడు ఫ్రూట్ వచ్చింది. అర్థమైందా? ఏ ఫ్రూట్ ఇది? విమోచించిన ఫ్రూటు. ఆమేన్. ఈ ఫ్రూట్ తింటే, హల్లెలూయా, ఈ ఫ్రూట్ గురించి మాట్లాడుతుంది. ఇది సంఘక్రమం. ఈ ఫ్రూట్ తింటే క్రమం, వింటే క్రమం కాదు. హల్లెలూయా. ఏం చేయాలి? తిని తింటే క్రమం, తిని జీవిస్తే క్రమం. ఆ శక్తి రావాలంటే ఆ ఫ్రూట్ గురించి మాట్లాడుకుంటే క్రమం శక్తి రాదు, అవునా కదా? నేను కూర్చొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం 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 అనేసి నేను ఆ ఫ్రూట్ 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 అని మాట్లాడింది అనుకో, నా కడుపు నిండుద్దా? మరి నిండాలంటే ఏం చేయాలి? తీసుకోవాలి, తినాలి, జీవితంగా మార్చబడాలి, నీతీకరించబడాలి, శుద్ధీకరించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ఏమైతుంది? నీవు పరిశుద్ధాత్మను వరమును పొందుతావట. ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటావు. అర్థమవుతుంది? నీవు ఆ మార్గంలోకి రావాలంటే ఏం చేయాలి? పాత్ర తీసుకోవాలి, రప్ప శుభ్రం చేయాలి, తీసి కొలిమిలో వేసేయాలి. అర్థమైందా? ఇది కాల్చబడాలి. ఈరోజు మనకేం చేయాలి? పాపాలు కడగబడాలి, లోకం నుంచి వేరు కావాలి, తిత్తి మారాలి. అర్థమవుతుందా? ఇవన్నీ మారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం నమ్ముతుంది. ఒక విశ్వాసి మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నమ్మినడలా కాపరి. ఇప్పుడు కాపరి ఏం చేయాలి మరి? కొంచెం దీన్ని చదువుదాం మనం. ఎందుకనంటే ఇది కొంచెం నన్ను ఇచ్చేసింది లేఖనం. జర దీన్ని మాత్రం చదువుదాం, ముందుకెళ్దాం. నన్ను క్షమించండి, కొంచెం సమయం తీసుకుంటా, దయచేసి కొంచెం భరించండి. ఐదో పేరాల మాట్లాడుతూ ఉన్నాడు. సంఘక్రమం. మనం యాక్చువల్గా సంఘక్రమంలో మొదటిలో ఉన్నాం, ఇంకా ఎక్కడ ఉన్నాం? స్టార్టింగ్లో ఉన్నాం. కావాలంటే ఈ క్రమాన్ని 2-3 రోజులు బోధించుకుందాం, 2-3 కూటాలు బోధించుకుందాం. కానీ క్రమాన్ని నేర్చుకుందాం, అసలైన క్రమాన్ని నేర్చుకుందాం. కానీ సంఘక్రమం ఇన్నము అని కాకుండా
మేము దాన్ని జీవించుట కొరకు సిద్ధపడ్డము అన్న మాట కొరకు మనం బోధించుకున్నాం. ఈరోజు కావాల్సింది ఏంటంటే, మీరు చూడండి, ప్రవక్త గారి యొక్క మీటింగ్ అయిపోగానే ప్రార్థనా కూటములు మొదలవుతా ఉన్నాయి, స్వస్థతలు మొదలవుతా ఉన్నాయి. అర్థమవుతుంది? అక్కడ పాపి మారడం మనం చూస్తా ఉన్నాం, పశ్చాత్తాపడడం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఇవన్నీ ఎందుకు బ్రేక్ అయినాయి, ఎందుకు రావట్లేదు ఇంకా అని అంటే, మనం జస్ట్ చెప్పుకుంటున్నాం కానీ ఇంకా చేస్తలేము, అందులోకి పోలేదు. ఇంకా పోతే మనము దాని ప్రకారంగా మనం జీవించగలం. అందుకని సంఘ క్రమము అనగానే చర్చ్ ఓపెనింగ్ రోజు తీసేసి ఇది క్రమం, ఇగో గిది గిది ఇది ఏది 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 ఇట్టుండి ఆమె అయిపోయా క్రమం. ఏం చేసినా బోధించేసి అమ్మ సంఘానికి అంత తెలుసు క్రమం. కానీ ఎందుకు ఆమె ఆ విధంగా వస్త్రాలు వేసుకుంటుంది? మారుతుంది లేదా? ప్రార్థన చేయండి. ఎందుకు వాళ్ళిద్దరు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? మారుతారు కదా, ప్రార్థన చేయండి. మరి ప్రార్థన చేసేదానికి మన 5 minutes నువ్వెందుకు? మేము ప్రార్థన చేసుకుంటాం, నువ్వు కూడా కూర్చో మరి. ఆమెన్. ఏం చేయాలి? కాపర్ అంటే ఎట్లుండాలో కూడా నేను చదివి వినిపిస్తాను నీకు. ఇప్పుడైతే ముందు ఇది చూద్దాం. 5వ పేరాలో మాట్లాడుతా ఉన్నాడు. కనుక 8వ పెన్ వీధిలో ఉన్న బ్రహ్నాం గుడారములో మేము కొత్త నిబంధన యొక్క బోధనలను వెంబడించుటకు ప్రయత్నించుచున్నాము. ఏ బోధనట? కొత్త నిబంధనల యొక్క బోధనలను వెంబడించుటకు మేము ప్రయత్నించున్నాము. ఏలైనగా యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని, ఆయన అపోస్తులుడైన పౌలు అన్యజనుల యొక్క సంఘమును క్రమము పెట్టుట కొరకు దేవుని యొక్క ఎన్నిక ద్వారా పిలువబడి మరియు ఎంపిక చేయబడిన పాత్రగా పంపించబడి ఉన్నాడని మేము నమ్ముచున్నాము. ఏ పాత్రగా? ఎంపిక చేయబడిన పాత్రగా మా కొరకు పౌలు గారు అన్యుల కొరకు పంపించబడ్డాడని మేము నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు బైబిల్లోని అపోస్తుల యొక్క బోధన బట్టి, ఏ బోధట ఇది? అపోస్తుల యొక్క బోధన బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముంచుట ద్వారా నీటి బాప్తిసమును ఈ బ్రహ్నాము గుడారంలో మేము నమ్ముచున్నాము. ఈ బ్రహ్నాం టాబర్నాకిల్ గుడారం నమ్మేది ఏంటి? ముంచుట బాప్తిసము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసము. లేక అటువంటి దానిని ఆశించి బ్రహ్నాం గుడారంలోకి వచ్చిన వారైనా ఏ సమయంలోనైనా ప్రభువైన యేసునామంలో ముంచబడుటకు కోరుకున్న వారు ఎవరైతే ఇష్టపడతారో, ఆశపడతారో, ఆ బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడతారో, వాళ్ళు నిజంగా ఆశపడి ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళు ఆశపడి అక్కడ ఎదురు చూస్తుంటారో కాపరిని సంపాదించవచ్చును. మరి ఒకవేళ వారు మారుమనసు పొంది మరియు ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక కలిగి ఉండిన ఎడల ఎంత త్వరగా, నీవు ఎప్పుడైతే నమ్మిక కలిగి ఉంటావో కాపరి చేసే పని ఏంటంటే, ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయినప్పటికీ అతడు ఇవ్వగలడు. వచ్చేసి ఇక ఆలస్యం చేయక తక్షణమే ఆ కాపరి మీకు బాప్తిసం ఇచ్చును. ఎందుకు? ఆ వ్యక్తి తీసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలట? బాప్తిసం ఏమని చెప్తుంది? ఎందులో? సంఘ క్రమము. ఈ క్రమంలో ఏం చెప్తుంది? ఆశ కలిగి ఉంటాడు. ఎవరు? సంఘ కాపరి. ఆ యొక్క సంఘ కాపరి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన క్రీస్తు యొద్దకు నడిపించబడుట, వాళ్ళు అక్కడికి రావడమే ఆయన కోరిక. సేవకుడు అని అంటే సేవ చేసేవాడు. సేవకుడు తన యొక్క జీవితాన్ని సేవకి సమర్పించుకున్నవాడు. అర్థమైందా? వాళ్ళు ఈ లోకములో జీవించే విధానంగా కాకుండా వాళ్ళ యొక్క సొంత ఆలోచనల్ని, సొంత కోరికల్ని, సొంత ఉద్దేశాలని వీటన్నిటిని చంపుకొని క్రీస్తు కొరకు జీవించేవారు ఎవరు? సేవకులు. కానీ వాని యొక్క సేవకులు ఎవరు? పిజ్జాలు, బర్గర్లు, మంచిగా కార్లు, లగ్జరీ లైఫ్లు. అర్థమవుతుందా? సొంత వీధిలో వందనాలు, పాస్టర్ గారు అని చెప్పడాలు, వీటన్నిటికీ ఇష్టపడే గుంపు ఎవరు? పైనుంచి పడ్డాడు, చెప్పినాక ఇందాక, వాడనమాట. కానీ సేవకుడి యొక్క గుణలక్షణం ఏ విధంగా ఉంటుంది? బ్రదర్ అనిపించుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఏమని? బ్రదర్. ఎందుకనంటే మనము బ్రదర్స్. కాపర్ ఎవరు? సంఘానికి. అర్థమైందా? ఈ ఆఫీసుని ఎన్నుకుంటే అంతే, కానీ ఈ ఆఫీస్ అది కాదు. ఈ ఆఫీసులో నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం సేవకులం, ఆయన సేవకులం. కానీ సేవకుడి లోపట ఉండి చేసే కార్యం ఎవరు? ఆయన యొక్క క్రమం చెబుతుంది ఏంటంటే, మీరు
సంత వీధుల్లో వందనాలు కోరకండి. మీరు కాపరులు, పెద్దలు, తండ్రులు అని పిలిపించుకోవడానికి ఇష్టపడకండి. మీరు సహోదరి, సహోదరులను పిలిపించుకోవడానికి ఇష్టపడండి అని చెప్తుంది లేఖనం. ఇది ఏదైతే చెప్పిందో మనం అదే చేయాలి. దీన్ని రీసెర్చ్లు చేయకూడదు. చేసినట్టయితే ఏమవుతుంది? అది సొంత క్రమం. సంఘ క్రమం పోయి ఏమవుతుంది? సొంత క్రమం. కాబట్టి ఈ వ్యక్తి ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటాడో వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడతాడట. వెంటనే ఆమెకి బాప్తిసం ఇవ్వడానికి ఇష్టపడతాడట. వాళ్ళ యొక్క గురే అది. నిజముగా ఒక కుమారుడు ఆయన యొక్క ఓన్ షాప్లో ఉంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తండ్రి యొక్క ప్రోడక్ట్ని అమ్మడం. అర్థమైందా? ఏం చేయాలి ఈ సేవకుడు? తండ్రి యొక్క ప్రోడక్ట్ని అమ్మడం కోసము ఈ ప్రోడక్ట్ పట్టుకొని ఉంటాడు. ఇట్లా పట్టుకొని ఉండి ఈయనకు కొన్ని రైట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ యొక్క పనోడికి అన్ని రైట్స్ లేవు. పనోడుకి ఒక రేటు ఫిక్స్ చేయబడ్డది. ఆ రేట్ ఎంత అంటే ఒక 10 రూపాయలు అనుకుందాం. ఈ 10 రూపాయలని 10 రూపాయలకి అమ్ముతాడు అంతే. ముందు 12 రూపాయలు చెప్తాడు, తర్వాత నేను 10 రూపాయలకి ఇస్తా అంటాడు. ఎవరు? పనోడు. వదిలే సార్, ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉందిలే, నేను వేరే షాప్లో కొనుక్కుంటలే అని అంటాడు. ఎవరు? వచ్చిన కస్టమర్ ఆ విధంగా అన్నప్పుడు కుమారుడు అక్కడ ఉంటే కుమారుడికి అసలు రేట్ తెలుసు. ఆమె సరే సార్ మీరు ఎంత సార్ చెప్పండి. లేదు మీరు చెప్తేనే బాగుంటుంది నేను చెప్పేదానికంటే. ఓకే చలో, మీరు మా కస్టమర్ కాబట్టి నేను దీన్ని మీకు 8 రూపీస్కి ఇస్తా, తీసుకోండి. అరే 12 రూపీస్ 8 రూపీస్ సార్, ఓకే థ్యాంక్ యూ సార్. కాపర్ ఈ విధంగా ఉంటాడు. అర్థమైందా? కుమారుడు ఈ విధంగా ఉంటాడు. ఎప్పుడు కూడా తండ్రి దానిని పరిచయం చేయడం కోసం, తండ్రిని కనపరచుట కొరకు, తండ్రి వైపు తిప్పుట కొరకు, అర్థమవుతుందా, ఆయన ఎప్పుడు ఇష్టపడతా ఉంటాడు. ఎవరు? కుమారుడు. కానీ దాసుడు ఏం చేస్తాడు? 10 రూపాయలు ఒకటే కోన్, లేకపోతే పో, ఇంకోటి వస్తాడు, పో, నువ్వు ఉండాలనిపిస్తుందా ఉండు, లేకపోతే గెట్ అవుట్, డోర్ క్లోజ్. అందుకనే వివాహం చేయబడి పిల్లల్ని కలిగిన అనుభవం ఉంటే ప్రసవ వేదన ఏందో తెలుస్తుంది. అవునా కదా? తండ్రి యొక్క ఆవేదన ఏందో తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడు నువ్వు సేవకి ఎలిజిబుల్. తెలవకపోతే ఏమవుతుంది? టింటిన్ అని ఖండించి కూడా పోతా ఉంటాం. అవునా కదా? ఎందుకు? మనకు ఆ భారం తెలవలేదు ఈరోజు. అర్థమైందా? జస్ట్ మనం ఒక క్రమం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, కానీ ఆ క్రమంలో మనం లేం. ఆ క్రమం ఎవరికి? వాళ్ళకి, మనకు కాదు. కానీ నిజముగా నువ్వు తిరిగి జన్మించినట్లయితే ఇది ఏదైతే చెప్పబడిందో అవన్నీ నీలో వచ్చిన దాకా నువ్వు మొరపెడతావట. ఎందుకనంటే ఇవి ప్రతి స్థానిక సంఘానికి ఇవ్వబడుతున్నాయి. 9 కృపావరాలు కావచ్చు. ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అనగానే టింగన మునిగి టింగన లేవడం కాదు, నీటి బాప్తిసం కాదు, నీ పరిశుద్ధాత్మ బాప్తిసం. నా వెనక వచ్చి వాడు ఇచ్చే బాప్తిసం ఏంటి? అగ్నితో ఇస్తాడట. ఆయన చెప్పుల వారు ఇప్పటికి కూడా నేను అర్హుని కాదంటున్నాడు. ఆయన ఇచ్చే బాప్తిసం, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఏంటి? తిరిగి జన్మించుట. ఆమేన్. ఇది దానికి ఇది ప్రాసెస్. ఏది? నీటి బాప్తిసం. ఇప్పుడు నీటి బాప్తిసం దగ్గర ఆగిపోతా ఉన్నాం, కానీ అక్కడికి వెళ్ళలేకపోతా ఉన్నాం. ఎందుకు? మన ఇక్కడ చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఇది చెప్పుకోవడానికి బాగుంది, మాట్లాడుకోవడానికి బాగుంది, బోధించుకోవడానికి చాలా స్టఫ్ ఉంది, ఒకరిని ఎదిరించడానికి చాలా స్టఫ్ ఉంది ఇక్కడ. కాబట్టి మేము ఇక్కడ దీన్ని ఎంచుకుంటాం. కానీ నువ్వు నిజంగా తిరిగి జన్మించినట్టయితే ఇవి నీలో కనపడాలి. అర్థమవుతుందా? ఈ 9 కృపావరాలు ఏలడం నువ్వు చూడాలి. ఇది వచ్చేంత వరకు మనందరం ప్రార్థించాలి. నీలో ఉందా? నీలో అరే మనలో లేదు కాబట్టి నేను చెప్పేది రా, ఏం చేద్దాం? ప్రార్థిద్దాం. మనము ఈ లోకములో ఏదో నలుగురికి సంబంధించిన వాళ్ళం కాదు. మనము అక్కడి వారం. ఎక్కడి వారం? అక్కడి వారం. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, నువ్వు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, నువ్వు సౌత్ ఆఫ్రికాలో ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ ఇండియాలో ఉండొచ్చు, కానీ మనందరము ఏకమై ఒక శరీరముగా ఎత్తబడే గుంపై ఉన్నాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘం. అర్థమైందా? శరీరం, మార్గం. ఈరోజు మనం మార్గంలో ఉన్నామా? అందుకనే నేను ఇంకెక్కువ సమయం తీసుకోను. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ దీన్ని మనం ప్రీచ్ చేసుకుందాం. అయితే ఇంకొక కొన్ని విషయాలను టచ్ చేసుకొని వెళ్తా. కానీ మనకి ఇంకా వర్తమానం నాకు తెలిసి అయితే ఈ విధంగా దేవుడు నడిపిస్తే ఇంక చాలా సమయాలు మనకు పట్టచ్చు. కానీ ఈ క్రమం నేర్చుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఆమేన్. అందుకనే ఈ బ్రన్హామ్ టాబర్నాకిల్ నమ్మేదేంటి?
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం. ఇప్పుడు నిజంగా మనం బ్రహ్మాం టాబర్నాకల్కి సంబంధించిన వారమైతే ఈ బ్రహ్మాం టాబర్నాకల్ ఒక సిద్ధాంతానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక మార్గానికి సంబంధించింది. కానీ దీన్ని మతంగా చేస్తా ఉన్నారు ఈరోజు. ఎట్లా? ఒక అక్షరంగా వెళ్తున్నప్పుడు, అక్షరముగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అదొక సిద్ధాంతంగా మారిపోతా ఉంది. అర్థమైందా? ఒక సిద్ధాంతం. ఎందుకు అనంటే దాన్ని అక్షరంగా తీసుకుంటున్నారు కానీ దాన్ని జీవించడం కొరకు ఇష్టపడట్లేరు. కాబట్టి అది ఏమవుతుంది? సిద్ధాంతంగా మారిపోతుంది. అందుకే ఈరోజు మనం ఒక సిద్ధాంతంలో ఉండడానికి కాదు మనకి ఇవ్వబడింది, ఒక భాషల్లో మాట్లాడడం అదే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సూచన కాదంటాడు. అవునా కదా? ఎందుకనంటే మనకు 6వ పేరాలో మాట్లాడుతూ ఉంటాడు, రాసుకోండి. ఇప్పుడు రెండున్నాయి ఇక్కడ సంఘంలో. భాషలు మాట్లాడడం ఒకటి ఉంది, ప్రవచించడం ఒకటి ఉంది. ఈ భాషలు మాట్లాడినప్పుడు కొత్తోడు వచ్చింది అనుకుందాం సంఘంలోకి. కొత్తోడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ చాలామంది భాషలు మాట్లాడుతున్నారు, అర్థం చెప్పట్లేరు, ఏమి లేదు, కాకిరి వీకిరి వీకిరి వాకిరి వీకిరి వీకిరి ఉంది. అర్థమైందా? మాట్లాడుతూ ఉన్నారు. కొత్త విశ్వాసం వచ్చిండు, ఆడు చూసిండు, వీళ్ళకి పిచ్చి పట్టిందేమో అనుకుంటాడు. అవునా కదా? ఏమనుకుంటాడు? పిచ్చి పట్టిందేమో, ఏదరా ఇలా మాట్లాడుతులేదు, లేదు ఏంది వీళ్ళు, ఈ సంఘం ఏంది, ఇదేంది కథ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగురుడేంది, దూకుడేంది, అటుడుకుడేంది, ఇటుడుకుడేంది, కింద పడుడేంది, టిక్ 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 కొట్టుకోవడం, అసలు ఏంది ఇవన్నీ? పరిశుద్ధాత్మ పొందుకుంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? వీడు ఎందుకు కింద పడుతుండు, ఆడు ఎందుకు కొట్టుకుంటుండు, ఆని బాధ ఏంది, వీడి బాధ ఏంది? రియల్ భాషలు వస్తే దానికి అర్థం చెప్పేది ఉంటుందంట. ఆమెన్. సంఘములోకి నువ్వు దాన్ని తీసుకురావాలి అని అంటే అది అర్థము చెప్పబడాలి. ఆమెన్. ఒకవేళ చెప్పబడినా కానీ అది సంఘం వాక్య క్రమానికి రుజువుపరచబడాలి. రుజువుపరచబడడం అంటే ఏంటి తెలుసా? అది రుజువు చేయబడుతుంది. ఇప్పుడు మాట్లాడిండు అనుకో, చెప్పిండు, చెప్పగానే అదేం చేస్తుంది, కొంతకాలానికి రుజువుపరచబడుతుంది. దాన్ని తీసుకుపోయి మనం పులిపిడి మీద పెట్టి మనం చూసినట్టయితే రుజువు చేయబడదు. రుజువు చేయబడినప్పుడు దాన్ని నమ్మి అంగీకరించి వెంబడించండి. ఒకవేళ అది రుజువు చేయబడకపోతే ఆ వ్యక్తి గురించి ప్రార్థించండి. ఏమని ప్రార్థించండి తెలుసా? ప్రభువా, ఆ యొక్క ఆత్మని తీసేయండి మా సహోదరుల్లో నుంచి. ఎందుకు అనంటే ఆ ఆత్మ కరెక్ట్ అయిన ఆత్మ కాదు, దురాత్మ. ఏం చేసింది అది? మా ఓన్ని టింగ్ 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 అని కింద పడి కొట్టుకుంటాడు చేసింది. కొట్టుకోవడమే కాకుండా అందరినీ గాయపరిచే విధంగా వీడు కింద పడి ఇట్లా పొర్లుతుంటే పాప కుసున్నోళ్ళందరినీ తన్నుకుంటూ పోతా ఉంటాడు. అర్థమైందా? ఇటుదాన్నే అటుదాన్నే అటుదాన్నే ఇటుదాన్నే ఏమైందంటే పరిశుద్ధాత్మ వచ్చింది. ఇంతమందిని వీడికి దాని మీద కోపం ఉందా లేకపోతే ఏముందో మనకైతే తెలియదు, చెప్తున్నమాట. అంటే ఫాల్స్ గురించి మాట్లాడుతున్నా. ఆ రైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నీకు అది రుజువు చేయబడుతుంది. అయితే ఇక్కడ భాషలు మాట్లాడటం ఒకటి ఉంది, ప్రవచించడం ఒకటి ఉంది. ప్రవచించడము అంటే ఏంటంటే ఆ వ్యక్తి రాగానే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏముందో, ఆ వ్యక్తి దేనికోసం వచ్చిండో, ఆ వ్యక్తి అసలు ఏమై ఉన్నాడో చెప్పగానే అది హృదయం అంట మారిపోతుందట. ఆమేన్. హృదయం మారిపోతుందట. కానీ భాషలకు అర్థం చెప్పుట, మళ్ళీ ప్రవచించుట. అర్థమైందా? అంటే ఒక క్రమం ఉంది, క్రమములో ఇది వెళ్తూ ఉంటుంది. ఈ క్రమములో కాకుండా వాళ్ళ యొక్క సొంత ఉద్దేశంలో వెళ్ళేది క్రమం కాదు. ఒక సేవకుడిగా నువ్వు ఎన్నిక చేయబడినట్లయితే నీవు సంఘ క్రమము వాక్య క్రమముతో జోడి చేయబడి ఉంటావు. అర్థమైందా? నీవు వివాహం చేయబడి ఉంటావు. నీకు వివాహం చేయబడకుండా నీకు ఆ ఎలిజిబిలిటీ లేదు. పిల్లలు లేకుండా నీకు ఆ ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు లేదు అనంటే పిల్లలు లేకపోయినా కానీ సేవ చేస్తున్నారు, చేయొచ్చేమో, నాకైతే తెలియదు. కానీ నాకు ఇక్కడ తెలుపబడిన ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే మీకు వేదన తెలియదు. ఏం తెలియదు? పిల్లలు లేకపోతే ప్రసవ వేదన తెలియదు, కనకపోతే దాని వాల్యూ తెలియదు. అందుకనే ఒక క్రమాన్ని పెట్టి ఆ క్రమమును వాక్య క్రమంతో జోడి చేస్తా ఉన్నాను. అర్థమైందా? ఏంటంట నీకు ఒక క్రమం తెలవాలి ఫస్ట్. అది తెలవకపోతే నువ్వు జీవించలేవు. లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? నీ సొంత క్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటావు. నువ్వేం చేస్తావు? ఏం కాదు, ఊగుతున్నామా పరిశుద్ధాత్మ ఉంది, ఎగురుతున్నామా పరిశుద్ధాత్మ ఉంది. కానీ వీటన్నిటికంటే ఒక సంఘ క్రమం ఉంది. ఆ క్రమము లేకపోతే, వాక్య క్రమముతో సరి చేయబడకపోతే నీ సిద్ధాంతము వాక్యములో
సరి కాకుండా నీ సొంతంగా ఉన్నట్లయితే నీవు మోసపోతా ఉన్నావు, నీవు సాతాను ద్వారా నడిపించబడతా ఉన్నావు, నువ్వు సాతాను కింద పనిచేస్తా ఉన్నావు. మీ స్త్రీలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ప్రవర్తించే ప్రవర్తన ఏంటి, వేసుకునే వస్త్రధరణ ఏంటి, నీవు కాపరిగా చెప్పుకోవడానికి నీలో ఎలిజిబిలిటీ ఉందా, నీవు గద్దించగలుగుతున్నావా సంఘంలో, నీ సంఘంలో సరిచేయడానికి నువ్వు ఇష్టపడగలుగుతున్నావా, నీవు ఏ ఆశ ఏ కోరిక లేకపోతే సంఘంలో నువ్వు ఫ్రీగా నువ్వు గద్దించగలవట. ఒక సంఘ కాపరికి ఆయన దీన స్వభావం కలిగి ఉంటాడంట. దేంట్లో తెలుసా? మాట్లాడుటలో మాధుర్యాన్ని కలిగి ఉంటాడు, కానీ ఎప్పుడైతే అక్రమం ఉందో చీల్చి చెండాడే స్వభావం కలిగి ఉంటాడట. దేన్ని? అక్రమాన్ని. ఈ యొక్క స్వభావం లేకుండా పరిశుద్ధాత్మను అనగానే చేతులు కట్టుకొని ఏం చేసినా నవ్వుతాడు అని అంటే ఇది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. ఏంటిది? దురాత్మ. ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క మందిరంలోకి వెళ్ళి వాళ్ళని దాన్ని వ్యాపార స్థలంగా మార్చినప్పుడు అక్కడ దురాత్మ చేతులు కట్టుకొని నిలబడ్డది, మౌనంగా చూస్తా ఉంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అసలైన ఆత్మ పోయి వాళ్ళని కొరడాలతో కొడతా ఉంది, చీల్చి చెండాడుతా ఉంది. ఇది పరిశుద్ధాత్మ. అంటే ఏంటంటే అక్రమాన్ని సహించలేనిది పరిశుద్ధాత్మ. కానీ దురాత్మ ఏం చేస్తుంది? అసత్యానికి కొమ్ము కాస్తుంది, నటిస్తుంది మంచిగా. అక్కడ చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తే కొంచెం తప్పుగా కనపడతా ఉన్నాడు, కోపిస్ట్గా కనపడతా ఉన్నాడు, అవునా కదా? ఎక్కడ? లోకపరంగా. కానీ వాక్యపు నేతలతో చూస్తే తండ్రి యొక్క రాజ్యము పట్ల భారం కనపడతా ఉంది. మరి ఈ రోజు తండ్రి యొక్క రాజ్యం పట్ల మనకున్న భారం ఎంత? మనం దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం? మాడతలే బెదర్, చూసుకుందాంలే, పోనీ సిస్టర్ అట్లా వేసుకుంటారు, అది కరెక్ట్ కాదు కదా సంఘ కాపరి గారు అని అంటే ప్రార్థించేద్దాం. ఏం చేద్దాం? ప్రార్థించేద్దాం. చేద్దామండి, ప్రార్థించేద్దాం. ప్రార్థించండి, మారుతారు. ప్రార్థించండి. అర్థమైందా? కొరడ ఎక్కడుందండి? కొరడాలు వాడకూడదు సార్. మనం గద్దించవచ్చు కదండి. గద్దిస్తే రేపు రారు సార్. మీరు బాగానే చెప్తారు, అర్థమైందా? మీరు బాగానే చెప్తారు, కానీ గద్దించినాం అనుకో, ఇప్పుడు ఆ వస్త్రాలు వేసుకునే ఆమె ఎంత ఇస్తుంది తెలుసా? కానుక నీకు ఎంత ఇస్తుంది? 15,000 దాకా ఇస్తా సార్. ఇప్పుడు పుసుక్కొని నేను పొట్టిగా వేసుకోకు అనగానే రేపటి నుంచి సంఘానికి రాదు. ఇప్పుడు ఏం బాయ్? 10,000 15,000 బాయ్. లిప్స్టిక్లు వేసుకోకమ్మా, రేపటి నుంచి చర్చికి రాను. నువ్వు ఎక్కడో ఒక దగ్గర రాజీ పడుతున్నావు కాబట్టి ఈ అభిషేకం పనిచేస్తలేదు. నువ్వు అన్నీ వదులు, నేను పోషిస్తా అంటున్నాడు. ఏలియాని పోషించిన దేవుడే ఈరోజు ఇక్కడ ఉన్నాడు. కర్కైన స్వభావం కలిగి ఉన్నాడు ఏలియా, అక్కడ నిలబడ్డాడు. కానీ వాక్యం ఆయన్ని పోషించింది. అదే వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న వాక్యమై ఉన్నది. ఆ యొక్క వాక్య క్రమమై ఉన్నది. అది నువ్వు నిలబడు. నీవు వచ్చే 15,000 చూసుకుంటున్నావు, కానీ 10,000 ప్రపంచాల కంటే విలువైన ఆత్మను చూడలేదు. నీవు పందికొక్కును అంట నేను అంటే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేదని, వాళ్ళు పెట్టే ధనాన్ని తిని శుభ్రంగా బలిసి ఇంట కూర్చున్న పందికొక్కు. ఈ పందికొక్కు ఏం చేస్తుంది? తింటది, ఇంట కూర్చుంటుంది. కానీ నిజమైన సేవకుడైతే ఏం చేస్తాడు తెలుసా? గొర్రెల పట్ల భారము కలిగి ఉంటాడట. గొర్రె గురించి అవమానమైన, నిందైన, ఇబ్బందులైనా, కత్తిపోట్లైనా, ఎన్నుపోట్లైనా, ఏ పోట్లైనా భరించి నిలబడతాడట. ముందుగా నిలబడతాడట కాపరి. ఇది కాపరి యొక్క స్వభావం. నిజమైన కాపరి నువ్వైతే నువ్వు ఆ విధంగా నిలబడతావట. ఈరోజు ఈ వర్తమానం నిజంగా మనకి ఈరోజు అర్థమైతే మనమట ఇక జీవించడానికి ఇష్టపడతామట, లేకపోతే నిద్రపోతామట. తెలుసా నీకు? ఏం చేస్తాం? లేకపోతే మెల్లమెల్లగా నిద్రలోకి జారుకుంటాం. ఎందుకు తెలుసా? వర్తమానం చదవాలి, పండుకోవాలి. ఏం చేయాలి? చదవాలి, పండుకోవాలి. ఎంత పండుకుంటే అంతగా ఎత్తబాటుకు సిద్ధపడతాం. నిద్రపోయిన వారికే ఎత్తబాటు అని కానీ ఉంటే 99% ఎత్తపడతామేమో కదా కదా. నిద్ర 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 మనకి బాగా ఉండాలి. ఏం చేయాలి? దండం తినేసేయాలి, పోవాలి, పడుకోవాలి. అర్థమైందా? వర్తమానాలన్నీ కలలో చదవాలి. ప్రార్థన, ఓ ప్రభువా ఈరోజు కొంచెం తిని నీరసమైపోయింది, కాకపోతే పడకలోనే ప్రార్థన, క్షమించు. అర్థమైందా?
పడక ప్రార్థన. ఓ మై లార్డ్, నీకే స్తోత్రం ప్రభువా, మరి ఈరోజు మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం కాచి కాపాడావు, రేపటికి కూడా కొంచెం బిర్యానో లేకపోతే ఏదో ఒకటి అయితే రెడీ చేసి పెట్టిను, నేను పండుకుంటున్నా. ఆమె వర్తమానం విన్నాము, క్రమము విన్నాము, కొత్త క్రమాన్ని చెప్పు ప్రభువా మాకు. ఏ క్రమం కావాలి? ఇంకా కొత్తదితే మేము నిద్రపోతాం. మీరైతే కొత్తది తిండి, మేము పడుకుంటాం. మరి కొత్తది ఎందుకు ఇచ్చాడు ఆయన? ఇయ్యాలంటే ఏం చేయాలి మరి? కొత్తదంటే ఏంది? ఏని మళ్ళీ ఇంకేదో గుడ్డులాగా చేయడు, ఏని ఏలాగానే ఉంటుంది. అది అర్థమైందా? అవునా కాదా? మారదు. కానీ వీళ్ళకి మార్చింది కావాలి. దాన్ని బాగా వేయించాలి, దానికి కలర్ వేయాలి. కొత్తగా వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసా? మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయని అర్థం. మన ఇంట్లో చేసుకుంటాం ఫ్రై చికెన్, అది కొంచెం ముఖం మార్చినట్టుగా ఉంటుంది, ఇట్లుంటుంది, అవునా? కానీ ఆడ చేస్తాడు, అస్సలకి అంత దూరం నుంచి చూస్తేనే నోట్లు వేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఎర్రగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకు తెలుసా? వాడు ఫుడ్ కలర్ వేస్తాడు. ఏం చేసిండు? ఫుడ్ కలర్ వేసి ఇంకేదేదో మసాలాలు, చైనా సాల్ట్ అంట, ఆఫ్రికా సాల్ట్ అంట, ఆస్ట్రేలియా సాల్ట్ అంట, ఏదేదో సాల్ట్ వేస్తాడు వాడు. వేసేసి దాన్ని ఏం చేస్తాడు? బాగా తిప్పుతాడు. అర్థమైందా? మన ఇంట్లోదేమో ఫ్రెష్ చికెన్ ఇప్పుడే కోపించుకొని తెచ్చుకొని మనం వండుకుంటాం. వాడు మాత్రం 3 రోజుల తర్వాత చేసిన చికెన్. ఏది టేస్ట్గా ఉంది? ఇది ఆరోగ్యానికి మంచిది, కానీ ఇది కొంచెం మాడినట్టుంది, ఇట్టుంది. అదేమో దగ్గ మెరుస్తుంది. అర్థమైందా? దాన్ని ఇష్టపడతాం, కానీ దీన్ని ఇష్టపడం. అందుకనే ఇంటి ఫుడ్కి అలవాటు పడండి. ఇంటి ఫుడ్ ఆరోగ్యకరమైంది. ఇంటి ఫుడ్ మిమ్మల్ని ఎత్తబాటులోకి తీసుకోబోతుంది. ఈ ఇంటి ఫుడ్డే, ఇజ్రాయేల్కి ఇవ్వబడిన ఇంటి ఫుడ్ వాళ్ళకి నచ్చతలే. మళ్ళీ ఐగుప్తులో ఉన్న ఫుడ్కే ఆశపడతా ఉన్నారు. అర్థమైందా? ఈరోజు మళ్ళీ ఐగుప్తులో ఉన్న ఫుడ్ వైపు మనం వెళ్ళకూడదు. ఐగుప్తులో ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అర్థమవుతుందా? నీకు హింస పెట్టేది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నువ్వు నిన్ను అక్కడి నుంచి వదిలి రమ్మనే దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడి నుంచి వదిలి దేవుడు రమ్మని చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే, నీకు తాజా మన్నా ఇస్తా, అది మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే మన్నా, మిమ్మల్ని వాగ్దాన భూమిలోకి తీసుకుపోయే మన్నా, అది వాక్య క్రమములో ఉన్న మన్నా. అర్థమైందా? అది ఆకాశములో నుంచి కురవబడుతున్న మన్నా. అది నేనేదో నా జేబులో నుంచో లేకపోతే భూమిలో నుంచి తీసిస్తలేను. అర్థమవుతుందా? అది పరలోకం నుంచి ఇవ్వబడుతున్న మన్నా. కాబట్టి ఈ మన్నాని తినండి, ఇది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నోరు సప్పబడిపోయింది, పోవాలి ఫాస్ట్ ఫుడ్ KFC, బిర్యానీ కదా. అందుకనే ఈరోజు ఏ ఫుడ్కి మనం ఎక్కువ ఇష్టపడతా ఉన్నాం? ఈ ఫుడ్ ఏం ఫుడ్? ఇది వాక్య క్రమం యొక్క ఫుడ్. ఈ సంఘ క్రమము వాక్య క్రమముతోనే జత చేయబడింది. కానీ ఇందులో ఏం చూస్తున్నారంటే అక్షరాన్ని చూస్తా ఉన్నాం మనం. టంగ్ 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 నీతికరణ శుద్ధికరణ పరిశుద్ధ భాషలు మాట్లాడటం, మనం ఒకరికోసం మనం ప్రేమ కలిగి ఉండాలి, ఏ ఇతరులకు అంతరాయం కలిగించే విధంగా మనం ప్రార్థించకూడదు, మనము ఈ విధంగా ప్రార్థించాలి. అంత వేషధారులాగా నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు. అర్థమవుతుందా? కానీ ఇది వేషధారులాగా నేర్చుకోవడం కోసం మనకి ఇవ్వబడలే, జీవించడం కొరకు మనకి ఇవ్వబడింది లేఖనం. అర్థమైందా? ఈ లేఖనం ఈరోజు ఎందుకు వచ్చింది? ఇది జీవించడం కొరకు. నేను కేవలం ఒక 6 పేరాలు కూడా నేను టచ్ చేయలేకపోయిన ఈరోజు. ఎందుకనంటే దేవుడు ఇంకా ఏదో మనకు నేర్పియాలనుకుంటున్నాను. అర్థమైందా? అది మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఈ క్రమాలు లేకుండా మీరు ఇంకా అదే విధమైన జీవితాన్ని జీవిస్తూ మీ వస్త్రధరణ మారకుండా, మీ వస్త్రధరణ అంటే లోపల ఉద్దేశం మాట్లాడుతున్నాను. ఏంటి ఉద్దేశం? ఈరోజు ఆభరణాలు లేవు, కానీ వేసుకునే వస్త్రధరణ ఎట్లుంది? అర్థమైందా? ఒకరిని ఆకర్షించే విధంగా ఉందా? తగుమాత్రంగా ఉందా? తగుమాత్రంగా ఉన్నట్లయితే నువ్వు ఎత్తబడతావు, ఆకర్షణీయంగా ఉంటే నువ్వు విడవబడతావు. ఎందుకనంటే వాళ్ళు చేసిన తప్పుకి నీవు శిక్ష అనుభవించాలి. నువ్వు వేసుకున్న వస్త్రధరణ వలన, నువ్వు నడిచిన నడక వలన నువ్వు ఎటువంటి పాపం చేయలే, నీ భర్తతో నమ్మకంగా ఉన్నావు. అర్థమైందా? నువ్వు ఒకటే భర్తకున్నావు, నీ ఆలోచన కూడా ఏం లేదు. నువ్వు వేసుకున్న వస్త్రధరణ ఏదైతుందో ఆ వస్త్రధరణ చూసి ఆ యొక్క ఒక వ్యక్తి వ్యామోహంలో పడిపోతే తీర్పు దినాలు నువ్వు నిలబడాలట. అంటే మనం ఏం చేయాలి? మన వస్త్రధరణ మారాలి, మనం మాట్లాడే మాట మారాలి, మన ఉద్దేశం మారాలి. మన ఉద్దేశం ఎప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ అమ్మేది అయి ఉండాలి. ఏ ప్రోడక్టు? వాక్యం.
అదే వాక్యాన్ని ఇచ్చేదై ఉండాలి. ఆ వాక్యం కొరకే జీవించేదై ఉండాలి. మన యొక్క సొంత సిద్ధాంతాలు, సొంత ఆలోచనలు ఉండొద్దు. అక్కడ ఇస్కరియోతు యూదాకు ఒక ఆలోచన ఉంది, లోపల ఒకటి ఉంది. డబ్బు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, ఎదగాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆడు ఎవరికి సంబంధించినోడు? ఆడికి సంబంధించినోడు. కాబట్టి ఈరోజు మనం ఎవరికి సంబంధించిన వారమో మనకి మనమే గుర్తెరగాలి. ఆ క్రమంలోకి వెళ్ళడానికి ఇష్టపడాలి. ఇదేంటిది? ఉత్తగేదో మాట్లాడుకునే క్రమం కాదు, ఇది జీవించే క్రమమైనది. ఈ టాబర్నాకిల్లో మనకి ఇవ్వబడింది ఏంటంటే, ఆనాడు వర్తమానము ఎప్పుడైతే మొదలైందో ఆ వర్తమానం ఎంతో శక్తి బలముతో వచ్చింది. అది భూమి మీదకి వచ్చి ఏం చేసింది? జనాన్ని షేక్ చేసింది. విశ్వాసులను అవిశ్వాసం నుంచి లాగింది. అర్థమైందా? ఎంతో మంది అన్యులు, ఎంతో మంది ముస్లింలు, ఎంతో మంది సిక్కులు, ఎంతో మంది డాక్ట్రిన్లో ఉన్న క్రైస్తవులు, డినామినేషన్ ఉన్న క్రైస్తవులు అందరూ వచ్చి అక్కడ చేసిన కార్యాన్ని చూసి క్రీస్తు వైపు తిరిగారు. అర్థమైందా? మరి ఈరోజు ఏమవుతుంది? నీ బ్రహ్మాం టాబర్నాకిల్ ఉన్న వాళ్ళే, వర్తమానం అని చెప్పుకుంటూ వాళ్ళే ఇంకొకరితో సహవాసం చేయలేకపోతా ఉన్నారు, ఇంకొకరిని ప్రేమించలేకపోతా ఉన్నారు. అంత దౌర్భాగ్య స్థితిలోకి ఈరోజు ఈ వర్తమానం తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు అంత శక్తిహీనంగా కావడానికి కారణం ఎవరు? పెద్ద మనుషులమే. ఎవరు? పెద్ద మనుషులమే. ఏం తీసుకొచ్చినాం మరి? అక్షరం. ఏం చేసినాం? చిలకలాగా చిచ్చి 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 మాట్లాడేసి ఏం చేయి? సంచి తీసుకొని జేబులు వేసుకో. కానికిస్తారు వాళ్ళు, జేబులు వేసేసుకొని వెళ్ళిపో. నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకో, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు, అంతే. ఆయనకైనా కష్టం వచ్చిందా? ఇట్లానే అంతే. ప్రార్థన చేయి, తిండి నేను ప్రార్థన చేయి. జరిగితే స్వస్థత, వానికి విశ్వాసం ఉంటే జరుగుతుంది, లేకపోతే లేదు. భారం లేదు, బాధ్యత లేదు, జీవితం లేదు. సంఘక్రమం అనగానే తీయాలే, 4 పేజీలు తీసి బోధించేసి కథం, ఫినిష్. కానీ అది కానే కాదు. సంఘక్రమం అంటే ఏంటది? వాక్య క్రమముతో జతపరిచినది అయి ఉన్నది సంఘక్రమం. ఈరోజు మనందరం ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదామా? మనందరం లేచి నిలబడదామా? దేవునికి కొద్దిసేపు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? దేవునికి ఆరాధిద్దామా? దేవా, మహోన్నతుడా, మహాగరుడానికి వందనాలు ప్రభువా. దేవా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నేను